Discover the secret to timeless vitality with CureCell Mystic Rejuvenation. From the heart of Singapore, we blend nature's finest: Swiss apple and grape stem cells, American blueberry, acai berry, Japanese astaxanthin, and more. Boost your energy, strengthen immunity, and glow with youth. Embrace wellness with every serving of our all-in-one formula. Elevate your health journey today with CureCell, where science meets nature's best. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ పైన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. సో ఇది మన బాడీ పైన ఎలా పనిచేస్తుందని మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి ఇవాళ చూద్దామండి. సో ముందుగా మనము 3 గ్లాసులో 3 వాటర్ శాంపిల్స్ తీసుకున్నామండి. తర్వాత బెటడిన్ సొల్యూషన్, రైట్, ఈ సొల్యూషన్ ఒక గ్లాస్లో కొద్దిగా పోస్తున్నానండి. సో బెటడిన్ సొల్యూషన్ వేసినాక గ్లాస్ అంతా నల్లగా మారిపోయింది కదా. ఇందులో ఒక చిన్న వైట్ పేపర్స్ అండి, 2 వైట్ పేపర్స్. ఈ 2 వైట్ పేపర్స్ని నేను నలిపి ఈ గ్లాస్లో వేస్తున్నాను. ఓకే, బాగా నానుతున్నాను, రైట్, కొద్దిసేపు బాగా నానుతున్నాను. సో బాగా నానిన తర్వాత మనం చూసినట్లయితే ఈ వైట్ పేపర్స్ బాగా నల్లగా అయిపోయినాయి, చెడిపోయినాయి, రైట్. సో ఈ పేపర్లని మనం ఇప్పుడు 2వ గ్లాసు ప్లెయిన్ వాటర్, రైట్, ప్లెయిన్ వాటర్లో వేస్తున్నాం. ఇందులో ఈ పేపర్ని కూడా బాగా కొద్దిసేపు నానబెట్టాం. సో 3వ గ్లాస్లో మనం మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఉంది కదండి. సో దీన్ని మనము ఈ శాచెట్ని మనం సిజర్తో నీట్గా కట్ చేసుకొని 3వ గ్లాసులో మనము ఈ పౌడర్ కాస్త వేస్తున్నాం అన్నమాట. రైట్, వేసి మనము కొద్దిగా దాన్ని బాగా మిక్స్ చేసుకుంటాం. ఇది వచ్చేసి మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వాటర్ అండి. ఇది వచ్చేసి ప్లెయిన్ వాటర్, రైట్. ఇప్పుడు ఈ పేపర్ని మనము బయటికి తీస్తున్నాం. వైట్ పేపర్ కాస్త ఎలా నల్లగా తయారైంది చూశారు కదా. సో ఇప్పుడు ఇదే మన క్యూర్సెల్ వాటర్లో, మనం క్యూర్సెల్ వేసిన వాటర్లో కాస్త పెడుతున్నామండి. ఓకే, మీరు కనుక బాగా చూసినట్లయితే ఈ నల్లగా మారిన పేపరు మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఏం చేస్తుంది మీరు చూస్తున్నారు కదా. నల్లగా మారిన పేపర్ని వైట్గా తయారు చేస్తుంది. చూసారా మీరు, కలర్లో చాలా మార్పు వచ్చింది. అది నార్మల్ వాటర్లో వేస్తే నల్లగా ఉంటుంది. మనం మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వేసి మనము దీంట్లో కాసేపు నానబెట్టిన తర్వాత ఎలా ఉన్నాయి పేపర్ అంటే వైట్గా ఉన్న పేపరు వైట్గా తయారైపోయింది, నల్లగా. అంటే ఇది క్యూర్సెల్ ప్రోడక్ట్ మన బాడీలో కూడా ఇంత పనిచేస్తుంది. మన బాడీని మొత్తం క్లీన్జింగ్ చేసేసి, డిటాక్సిఫికేషన్ చేసి మన బాడీని మొత్తం హెల్తీగా ఉంచుతుంది. దిస్ ఈజ్ క్యూర్సెల్ ప్రోడక్ట్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. అందరికీ నమస్తే అండి, నేను డాక్టర్ తులసి. ఇది క్యూర్సెల్ సింగపూర్ ప్రోడక్ట్. ఇందులో యాపిల్ స్టెమ్ సెల్, గ్రేప్ స్టెమ్ సెల్ మరియు ఆస్తాజాంతిన్, కోయంజిన్ క్యూటెన్ వంటి హైలీ మాలిక్యూల్తో తయారు చేయబడిన ఈ ఇమ్యూనిటీ బూస్టరు మన శరీరంలో ఎటువంటి ప్రాబ్లంనైనా మంచి రిజల్ట్తో తగ్గించగలదు. మోకాళ్ళ నొప్పులు, దీర్ఘకాలికమైన చర్మ వ్యాధులు, సోరియాసిస్ వంటివి, మరియు షుగర్, గ్యాంగ్రీన్, పుండ్లు, అనేక రకమైన మిరాకిల్స్ రిజల్ట్లు ఇది ఉందండి. లైవ్ రిపోర్ట్స్, రిజల్ట్లు ఉన్నాయి. కావాల్సిన వారు కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.
Are you ready to take charge of your health and unlock a new level of vitality? Introducing New Young's Cure Cell, a revolutionary formula designed to rejuvenate your body from the inside out. Whether you're looking to boost energy, support mental clarity, or enhance your overall wellness, Cure Cell has you covered. And here's the best part. You can start your journey to better health today for only $62. That's right. For just $62, you get access to cutting-edge cellular support crafted with premium ingredients to help you feel your best every single day. But don't wait. This is an opportunity you don't want to miss. Demand is high and supplies are limited. It's time to invest in yourself. Go to www.inyoung.com now and make New Young's Cure Cell part of your daily wellness routine. Take the step towards a healthier you, starting today. ఒక రోజు ఒక వ్యక్తి ఒక పెట్రోల్ పంప్ లో పెట్రోల్ కొట్టుకుంటూ ఉన్నాడు. బెంజ్ కార్ ముంగడొచ్చి ఆగిందనమాట. ఈ వ్యక్తి ఎందుకు ఇలా కార్ నే చూస్తున్నాడు? బాబు ఏమైంది? కార్ కొనాలని ఉందా ఎప్పటికైనా? అవును సార్, ఇది నా విజిటింగ్ కార్డ్. రేపు నా ఆఫీస్ కి వచ్చాయి. ఇలాంటి ఒక డ్రీమ్ కార్ ని జీవితంలో ఎలా అచీవ్ చేయాలి, ఎట్లా సక్సెస్ కావాలి అన్ని కూడా నేను నీకు స్వయంగా నేర్పిస్తాను. కార్ ని చూడుచుకుంటా ఈ వ్యక్తి మైండ్ లో ఆలోచనలు స్టార్ట్ అయినాయి అనమాట. ఎవరు కూడా అంత ఈజీగా ఇట్లా ఇయ్యరు, నాకు ఎంతో తేడా కొడుతుంది అని చెప్పి తీసుకొని డస్ట్ బిల్ ఆ కార్డ్ వేసేసాడు అనమాట. దాని తర్వాత మనోడి జీవితం ఇంకా అట్లనే ఉంది. మళ్ళీ ఆఫ్టర్ 3 years తర్వాత అదే కార్ వచ్చి ఇతను ముంగట ఆగింది. అబ్జర్వ్ చేస్తున్నాడు మొత్తం. ఏం కారు? ఒక వ్యక్తి దిగాడు. బాబు ఇలాంటి కారు నీ జీవితంలో 3 సంవత్సరాల క్రితం వచ్చిందా? వచ్చింది. ఆ పర్సనే కదా మీరు? నేను ఆ పర్సన్ కాదు. ఒక ఆపర్చునిటీ ఇచ్చారు ఒక పర్సన్, దాన్ని డస్ట్ బిన్ లో పక్కకు పడేసావు. ఆ కార్డు నేను తీసిన, నేను ఇదే పెట్రోల్ పంప్ లో నేను ఒక హౌస్ కీపింగ్ బాయ్ లాగా నేను చేసేవాడిని అనమాట. నేను ఆయన చెప్పింది పాటించిన ఈ రోజు నేను నీ ముందర నిల్చున్నా. అందరి జీవితంలో ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ ఆపర్చునిటీని ఏ విధానం मेघालय के ग्राहक को सालों से त्वचा की समस्या थी। उन्होंने कई इलाज किए, लेकिन क्योर सेल का इस्तेमाल करने के 10 दिनों में ही बेहतरीन नतीजे मिले। उनकी त्वचा में गजब का सुधार आया है। न्यू योंग का क्योर सेल आपकी त्वचा की समस्याओं का भी समाधान हो सकता है। आज ही खरीदें और फर्क महसूस करें। అడుగు అడుగు వెయ్యనిదే అంతరిక్షమే అందేనా, పడుతూ పడుతూ లేవనిదే పసిపాదం పరుగులు తీసేనా, మునిగి మునిగి తేలనిదే మహాసంద్రమే లొంగేనా, కరిగి కరిగి వెలగనిదే కొవ్వొత్తి చీకటిని తరిమేనా, ముగింపే ఏమైనా మధ్యలో వదలొద్దురాని ప్రయత్నమే మొదటి విజయం, ప్రయత్నమే మన ఆయుధం, ప్రయత్నమే మొదటి విజయం, ప్రయత్నమే మన ఆయుధం. ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే, మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే. అడ్డొస్తున్నా అడ్డును కాస్త మెట్టుగా మలచి ఎత్తుకు ఎదగాలి, చేసే పోరాటంలో రక్తం చిందేస్తున్నా అది
చాలా కణం అనే చిన్న గోళం ఏర్పడుతుంది. ఈ గోళాన్ని స్టెమ్ సెల్ అంటారు. ఈ గోళము పెరిగే కొద్దీ ఇది పిల్లల చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు మరియు ముక్కు వంటి భాగాలను ఏర్పరుస్తుంది. అదేవిధంగా గుండె, మూత్రపిండాలు, కాలేయం, పేగులు మరియు అన్ని ఇతర అవయవాల నిర్మాణం స్టెమ్ సెల్స్ ద్వారా కొనసాగుతుంది. మూల కణాలు ప్రాథమికంగా అన్ని అవయవాల సృష్టికి సహాయపడతాయి. మెదడుకు న్యూరాన్లు, గుండె కణాలు వంటి వివిధ రకాల ప్రత్యేక కణాలను ఉత్పత్తి చేయడం ద్వారా మరియు దాదాపు 220 రకాల అవయవాలను నిర్మించడం ద్వారా మనం త్రాడు మరియు దానిలోని రక్తాన్ని అంటే మూల కణాలను జాగ్రత్తగా భద్రపరిస్తే రాబోయే 25 నుండి 30 సంవత్సరాల వరకు తీవ్రమైన వ్యాధుల నుండి రక్షించవచ్చు. ఒక పిల్లవాడు తీవ్రమైన అనారోగ్యానికి గురైనప్పుడు త్రాడు నుండి సంరక్షించబడిన మూల కణాలను సంగ్రహించి ప్రత్యేక కణాలుగా మారుస్తారు. తరువాత వాటిని పిల్లల శరీరంలోకి తిరిగి ఇంజెక్ట్ చేస్తారు. నిర్మూలించగలదు. పిల్లల సంబంధిత కణాలకు సంబంధించిన అన్ని వ్యాధులను మూలం ఉంది. అయితే త్రాడును స్టెమ్ సెల్ బ్యాంకులో నిర్వహించడం మరియు మార్పు ఖర్చు దాదాపు 10 లక్షల నుండి 50 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ భరించలేరు. మానవ శరీరంలో ప్రతి అవయవానికి వేర్వేరు మూల కణాలు ఉంటాయి. కానీ ప్రాథమిక మూల కణం అన్ని భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ మూల కణ పరిశోధనపై గొప్ప ఆసక్తిని చూపించారు. మీరు గూగుల్లో శోధించవచ్చు. మరియు స్నేహితులారా, లోపల ఉన్న మూల కణాల మాదిరిగానే తల్లి తీగ కొన్ని పండ్లలో కూడా కనుగొనబడ్డాయి. ఈ మూల కణాలు తల్లి మూల కణాల మాదిరిగానే మానవులపై పనిచేస్తాయి మరియు ఏదైనా వ్యాధిని తొలగించడానికి ఉపయోగించవచ్చు. కనుగొన్నారు. రెడ్ జూలై స్విట్జర్లాండ్లోని ఆకుపచ్చ ఆపిల్ల మరియు ఎర్ర ద్రాక్షల లోపల. ఇవి స్విట్జర్లాండ్లోని ప్రత్యేక జాతులలో కనిపిస్తాయి. ఈ పండ్ల వృక్షశాస్త్ర పేర్లు ఆపిల్ను మాలిస్ డొమెస్టికా అని మరియు ద్రాక్షను సోలారిస్ వెటిస్ అని అర్థం. తల్లి త్రాడు నుండి వచ్చే మూల కణాలు బిడ్డకు మరియు అతని లేదా ఆమె తల్లిదండ్రులకు మాత్రమే ఉపయోగించబడతాయి. కానీ పండ్లలో కనిపించే మూల కణాలు తల్లి పిండ మూల కణాల మాదిరిగానే ఏ వ్యక్తికైనా పని చేయగలవు. మానవ మూల కణాల మాదిరిగా ఇవి ప్రోగ్రామ్ చేయబడిన కణాలు కానందున ఈ పండ్ల మూల కణాలు మానవ శరీరంలో కొత్త కణాల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తాయి. ఏదైనా వ్యాధిని నాశనం చేయడానికి మరియు మొత్తం మానవాళికి ప్రయోజనం చేకూరుస్తాయి. సంవత్సరాల కృషి తర్వాత ఈ మూల కణాలు అనేక దేశాలలో లక్షలాది మందికి చికిత్స చేయడంలో ప్రయోజనకరంగా ఉన్నాయని నిరూపించబడ్డాయి. ఈ పని ఆధారంగా సింగపూర్లోని ఒక సంస్థ క్యూర్ సెల్ అనే అద్భుతమైన సూత్రీకరణను అభివృద్ధి చేసింది. ఈ సూత్రీకరణలో ఆపిల్ స్టెమ్ సెల్స్, మాలిస్ డొమెస్టికా మరియు కేప్ స్టెమ్ సెల్స్, సోలారిస్ విటస్, అస్టాక్సెన్హిన్, కోఎంజైమ్ Q10, బ్లూబెర్రీ, అకిబెర్రీ, బ్లాక్ బెర్రీ, బార్లీ గడ్డి మరియు ఇతర గొప్ప క్రియాశీల పదార్థాలు ఉన్నాయి. ఈ ఉత్పత్తిని చాలా ప్రభావవంతంగా చేస్తుంది మరియు ఎవరికైనా ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. పాయింట్. దీర్ఘకాలిక వ్యాధుల నుండి మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఖచ్చితంగా క్యూర్ సెల్ను ఉపయోగించండి మరియు దీన్ని మీ స్నేహితులు మరియు బంధువులందరితో సమాచారంలో పంచుకోండి. ధన్యవాదాలు. తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలను అందించేది బొడ్డుతాడు. ఒకప్పుడు ఈ బొడ్డుతాడులో పుష్కలమైన స్టెమ్ సెల్స్ ఉంటాయనే విషయాన్ని మరిచి శిశువు పుట్టగానే కత్తిరించి పారేసేవాళ్లు. కానీ ఆ స్టెమ్ సెల్సే ఆధునిక వైద్య పరిశోధనలకు, చికిత్సలకు మూల వస్తువుగా మారాయంటే ఆశ్చర్యం కలగక మానదు. భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి రోగాలకైనా శరీరంలోనే నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడే స్టెమ్ సెల్స్ పై సమగ్ర కథనం ఇప్పుడు చూద్దాం. స్త్రీ అండం పురుషుని వీర్యకణంతో కలిసి ఫలదీకరణం చెందితే పిండం ఏర్పడుతుంది. ప్రాథమిక దశలోని ఈ పిండ కణాలు అనేక రెట్లుగా వృద్ధి చెంది క్రమేణా వివిధ కణజాలంగా, అవయవాలుగా రూపుదాలుస్తాయి. గర్భస్థ పిండంలోని మూల కణానికి ఏ కణంగానైనా మారే శక్తి ఉంటుంది. మస్తిష్కం, కాలేయం, ప్యాంక్రియాస్, నేత్ర కణజాలంగా మారిన తరువాత మూల కణాలు
ఈ శక్తిని శాశ్వతంగా మర్చిపోతాయి. ఈ శక్తిని మళ్లీ కణాలకు గుర్తు చేయటంలో విజయం సాధించారు క్లోనింగ్ ప్రక్రియలో తలపండిన శాస్త్రవేత్తలు. అందుకే వారు ఈ మూల కణాలను స్టెమ్ సెల్స్ అంటున్నారు. స్టెమ్ సెల్స్ అంటే మూల కణాలు. స్టెమ్ సెల్స్ అనేవి 3 రకాలు: ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్, అడల్ట్ స్టెమ్ సెల్స్ మరియు ఇండ్యూస్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్. ఒక కొమ్మ ఆకులు రాలిపోయినప్పుడు మళ్ళీ ఎలా చిగురిస్తుందో ఈ స్టెమ్ సెల్స్ కూడా అలా మనకి శరీరంలో అవయవాలు కానీ టిష్యూస్ కానీ రీజనరేట్ చేయడానికి, రెన్యూవల్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. పిండం నుండి అడల్ట్ ఫామ్ అయినప్పుడు, అలాగే ఆ అడల్ట్లో టిష్యూస్, ఆర్గన్స్ ఎలా డెవలప్ అవ్వడానికి స్టెమ్ సెల్స్ తోడ్పడతాయి. ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అంటే పిండ మూల కణాలు. ఇవి ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఎంబ్రియో అంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ పిండంలో 5 నుంచి 8 సెల్ స్టేజ్ నుంచి ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ని ఐసోలేట్ చేస్తారు. దే ఆర్ వెరీ యూస్ఫుల్ ఇన్ లెర్నింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ అవర్ ఆర్గన్స్. ఒక ఫీటస్ నుంచి, ఒక పిండం నుంచి అడల్ట్గా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, దాంట్లో వెరీడ్ కాంప్లెక్స్ ఈవెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఆ కాంప్లెక్స్ ఈవెంట్స్ని అర్థం చేసుకుంటేనే మనకి వాటిల్లో వచ్చిన డిఫార్మిటీస్ కానీ డిఫెక్ట్స్ కానీ మనం తెలుసుకోగలుగుతాం. సో ఆ కాంప్లెక్స్ ఈవెంట్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి స్టెమ్ సెల్స్ యొక్క రీసెర్చ్ చేయడం చాలా ఇంపార్టెంట్. తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలను అందించేది బొడ్డు తాడు. పుట్టగానే శిశువు బొడ్డు భాగంలో ఉన్న ఈ తాడును కత్తిరించి పారేస్తారు. ఇందులో విలువైన మూల కణాలు స్టెమ్ సెల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ మూల కణాలే ఆధునిక వైద్య పరిశోధనలకు, చికిత్సలకు మూల వస్తువులుగా మారాయి. శుక్రకణం కలవడం వల్ల అండం ఫలదీకరణం చెంది పిండంగా మారుతుందన్న విషయం తెలుసు. ఈ పిండం తల్లి గర్భంలో ప్రాణం, రూపాన్ని సంతరించుకుని భూమిపైకి శిశువు రూపంలో అడుగుపెడుతుంది. ప్రారంభంలో ఏకకణంతో ఉన్న పిండం 9 మాసాల్లో ఎన్నో కణాలుగా, కణజాలంగా, అవయవాలుగా మారి ఓ రూపాన్ని సంతరించుకోవడం అన్నది నిజంగా అద్భుతం. ఇలా ఎన్నో అవయవాలకు ప్రాణమిచ్చే మూల కణాలు బొడ్డుతాడు, గర్భస్థ పిండంలో ఉంటాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఒకసారి స్టెమ్ సెల్స్ దాచుకుంటే షుగర్, బీపీ నుంచి క్యాన్సర్ వరకు వయసు పెరిగిన తర్వాత బాధించే రోగాలకు దూరంగా ఉండవచ్చు అంటున్నారు పరిశోధకులు. అంబ్లికల్ కార్డ్ టిష్యూ అంటే బ్రొడ్డుపేగులో వచ్చిన బ్లడ్ కానీ బ్రొడ్డుపేగును కానీ మనము యూజ్ చేసుకోవట్లేదు. కానీ అంబ్లికల్ కార్డ్లో ఉన్న స్టెమ్ సెల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దే హ్యావ్ ఎ వెరీ హై క్వాలిటీ, ఈక్వల్ క్వాలిటీ టు ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్. అంబ్లికల్ బ్లడ్ కార్డ్ స్టెమ్ సెల్స్ని ఐసోలేట్ చేయడం చాలా సులువు. అండ్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే అది ఎలాగో మనకి ఉపయోగపడదు, అది ఎలాగో డ్రైన్లోకి వెళ్ళిపోతుంది. అవి కనుక సేవ్ చేసుకోగలిగితే ఫ్యూచర్లో వచ్చే డిసీజెస్ని మనము రెక్టిఫై చేయగలుగుతాము. లైక్ జెనెటిక్ డిసీజెస్ వల్ల వచ్చే డిసీజెస్ని రెక్టిఫై చేయగలుగుతాం. స్టెమ్ సెల్స్ బ్యాంకింగ్ వల్ల మనం ఆ కార్డ్ బ్లడ్ సెల్స్ని ప్రిజర్వ్ చేయొచ్చు. ఫీటస్ పుట్టిన 10 minutesలో అంబ్లికల్ కార్డ్ బ్లడ్ కనుక కలెక్ట్ చేయగలిగితే అది చాలా ఉపయోగపడుతుంది. దాంట్లో లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఉంటాయి. అవి డిఫరెన్షియేట్ అవుతాయి. అవి లుకీమియాస్, లింఫోమాస్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, అలాగే డయాబెటీస్ వాటన్నిటికీ ఉపయోగపడతాయి. అవన్నీ ట్రీట్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే కార్టిలేజ్ రిపేర్, బోన్ రిపేర్స్ వల్ల కూడా ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. ప్యాంక్రియాటిక్ కార్సినోమాస్ వాటి వల్ల ఉపయోగం తెలుస్తుంది. శరీరంలో ఒక భాగంలో కణాలు దెబ్బతింటే మూల కణాలను ఎంట్రావీనస్ పద్ధతిలో మనిషి శరీరంలోకి ప్రవేశపెడతారు. దీంతో మూల కణాలు దెబ్బతిన్న ప్రాంతాలు లేదా గాయపడిన ప్రాంతాల వరకు వెళ్లి అక్కడ ఉన్న వాపును తగ్గించి ఆయా భాగాలకు రక్త ప్రసరణ సజావుగా జరిగేలా చేస్తాయి. దీంతో ఆ వ్యాధి నుంచి బయటపడవచ్చు. శరీరంలో వివిధ రకాల భాగాల్లో లభించే మూల కణాలతో 80 రకాల వ్యాధులకు చికిత్స అందించవచ్చని ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలు తేల్చాయి. పెద్దవాళ్ల స్టెమ్ సెల్స్ కంటే పిల్లల బొడ్డుతాడు ద్వారా తీసుకున్న స్టెమ్ సెల్స్ చాలా వేగంగా కణాలను పునరుత్పత్తి చేయగలుగుతున్నాయి. అందుకే బేబీ స్టెమ్ సెల్స్ స్టోర్ చేయటంపై ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది. కాలం గడిచే కొద్దీ శరీరంలో జరిగే మార్పుల ఫలితంగా వచ్చే రోగాలు నయం కావడానికి నూతన వైద్య సాంకేతిక విధానంలో స్టెమ్ సెల్కు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సాంకేతికతను మరింతగా అభివృద్ధి చెందించే దిశగా చాలా తక్కువ సంస్థలు, ల్యాబ్లు,
ప్రస్తుతం రీసెర్చ్ పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. అందుకే తల్లిదండ్రులు ఈ స్టెమ్ సెల్ విధానాన్ని అవలంబిస్తే తమకు పుట్టబోయే బిడ్డల భవిష్యత్ ఆరోగ్య అవసరాలకు వారు ఊహించని సిరి సంపదలు అందించినట్టే. తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలను అందించేది బొడ్డుతాడు. ఒకప్పుడు ఈ బొడ్డుతాడులో పుష్కలమైన స్టెమ్ సెల్స్ ఉంటాయనే విషయాన్ని మరిచి శిశువు పుట్టగానే కత్తిరించి పారేసేవాళ్లు. కానీ ఆ స్టెమ్ సెల్సే ఆధునిక వైద్య పరిశోధనలకు, చికిత్సలకు మూల వస్తువుగా మారాయంటే ఆశ్చర్యం కలగక మానదు. భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి రోగాలకైనా శరీరంలోనే నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడే స్టెమ్ సెల్స్ పై సమగ్ర కథనం ఇప్పుడు చూద్దాం. స్త్రీ అండం పురుషుని వీర్యకణంతో కలిసి ఫలదీకరణం చెందితే పిండం ఏర్పడుతుంది. ప్రాథమిక దశలోని ఈ పిండ కణాలు అనేక రెట్లుగా వృద్ధి చెంది క్రమేణా వివిధ కణజాలంగా, అవయవాలుగా రూపుదాలుస్తాయి. గర్భస్థ పిండంలోని మూల కణానికి ఏ కణంగానైనా మారే శక్తి ఉంటుంది. మస్తిష్కం, కాలేయం, ప్యాంక్రియాస్, నేత్ర కణజాలంగా మారిన తరువాత మూల కణాలు ఈ శక్తిని శాశ్వతంగా మర్చిపోతాయి. ఈ శక్తిని మళ్లీ కణాలకు గుర్తు చేయటంలో విజయం సాధించారు క్లోనింగ్ ప్రక్రియలో తలపండిన శాస్త్రవేత్తలు. అందుకే వారు ఈ మూల కణాలను స్టెమ్ సెల్స్ అంటున్నారు. స్టెమ్ సెల్స్ అంటే మూల కణాలు. స్టెమ్ సెల్స్ అనేవి 3 రకాలు: ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్, అడల్ట్ స్టెమ్ సెల్స్ మరియు ఇండ్యూస్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్. ఒక కొమ్మ ఆకులు రాలిపోయినప్పుడు మళ్ళీ ఎలా చిగురిస్తుందో ఈ స్టెమ్ సెల్స్ కూడా అలా మనకి శరీరంలో అవయవాలు కానీ టిష్యూస్ కానీ రీజనరేట్ చేయడానికి, రెన్యూవల్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. పిండం నుండి అడల్ట్ ఫామ్ అయినప్పుడు, అలాగే ఆ అడల్ట్లో టిష్యూస్, ఆర్గన్స్ ఎలా డెవలప్ అవ్వడానికి స్టెమ్ సెల్స్ తోడ్పడతాయి. ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అంటే పిండ మూలకణాలు. ఇవి ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఎంబ్రియో అంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ పిండంలో 5 నుంచి 8 సెల్ స్టేజ్ నుంచి ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ని ఐసోలేట్ చేస్తారు. దే ఆర్ వెరీ యూస్ఫుల్ ఇన్ లెర్నింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ అవర్ ఆర్గన్స్. ఒక ఫీటస్ నుంచి, ఒక పిండం నుంచి అడల్ట్గా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, దాంట్లో వెరీడ్ కాంప్లెక్స్ ఈవెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఆ కాంప్లెక్స్ ఈవెంట్స్ని అర్థం చేసుకుంటేనే మనకి వాటిల్లో వచ్చిన డిఫార్మిటీస్ కానీ, డిఫెక్ట్స్ కానీ మనం తెలుసుకోగలుగుతాం. సో ఆ కాంప్లెక్స్ ఈవెంట్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి స్టెమ్ సెల్స్ యొక్క రీసెర్చ్ చేయడం చాలా ఇంపార్టెంట్. తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలను అందించేది బొడ్డు తాడు. పుట్టగానే శిశువు బొడ్డు భాగంలో ఉన్న ఈ తాడును కత్తిరించి పారేస్తారు. ఇందులో విలువైన మూల కణాలు స్టెమ్ సెల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ మూల కణాలే ఆధునిక వైద్య పరిశోధనలకు, చికిత్సలకు మూల వస్తువులుగా మారాయి. శుక్రకణం కలవడం వల్ల అండం ఫలదీకరణం చెంది పిండంగా మారుతుందన్న విషయం తెలుసు. ఈ పిండం తల్లి గర్భంలో ప్రాణం, రూపాన్ని సంతరించుకుని భూమిపైకి శిశువు రూపంలో అడుగుపెడుతుంది. ప్రారంభంలో ఏకకణంతో ఉన్న పిండం 9 మాసాల్లో ఎన్నో కణాలుగా, కణజాలంగా, అవయవాలుగా మారి ఓ రూపాన్ని సంతరించుకోవడం అన్నది నిజంగా అద్భుతం. ఇలా ఎన్నో అవయవాలకు ప్రాణమిచ్చే మూల కణాలు బొడ్డుతాడు గర్భస్థ పిండంలో ఉంటాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఒకసారి స్టెమ్ సెల్స్ దాచుకుంటే షుగర్, బీపీ నుంచి క్యాన్సర్ వరకు వయసు పెరిగిన తర్వాత బాధించే రోగాలకు దూరంగా ఉండవచ్చు అంటున్నారు పరిశోధకులు. అంబ్లికల్ కార్డ్ టిష్యూ అంటే బ్రొడ్డుపేగులో వచ్చిన బ్లడ్ కానీ, బ్రొడ్డుపేగును కానీ మనము యూజ్ చేసుకోవట్లేదు. కానీ అంబ్లికల్ కార్డ్లో ఉన్న స్టెమ్ సెల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దే హ్యావ్ ఎ వెరీ హై క్వాలిటీ, ఈక్వల్ క్వాలిటీ టు ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్. అంబ్లికల్ బ్లడ్ కార్డ్ స్టెమ్ సెల్స్ని ఐసోలేట్ చేయడం చాలా సులువు. అండ్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే అది ఎలాగో మనకి ఉపయోగపడదు, అది ఎలాగో డ్రైన్లోకి వెళ్ళిపోతుంది. అవి కనుక సేవ్ చేసుకోగలిగితే ఫ్యూచర్లో వచ్చే డిసీజెస్ని మనము రెక్టిఫై చేయగలుగుతాము. లైక్ జెనెటిక్ డిసీజెస్ వల్ల వచ్చే డిసీజెస్ని రెక్టిఫై చేయగలుగుతాం. స్టెమ్ సెల్స్ బ్యాంకింగ్ వల్ల మనం ఆ కార్డ్ బ్లడ్ సెల్స్ని ప్రిజర్వ్ చేయొచ్చు. ఫీటస్ పుట్టిన 10 minutesలో అంబ్లికల్ కార్డ్ బ్లడ్ కనుక కలెక్ట్ చేయగలిగితే
అది చాలా ఉపయోగపడుతుంది. దాంట్లో లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఉంటాయి. అవి డిఫరెన్షియేట్ అవుతాయి. అవి లుకీమియాస్, లింఫోమాస్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, అలాగే డయాబెటీస్ వాటన్నిటికీ ఉపయోగపడతాయి. అవన్నీ ట్రీట్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే కార్టిలేజ్ రిపేర్, బోన్ రిపేర్స్ వల్ల కూడా ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. ప్యాంక్రియాటిక్ కార్సినోమాస్ వాటి వల్ల ఉపయోగం తెలుస్తుంది. శరీరంలో ఒక భాగంలో కణాలు దెబ్బతింటే మూల కణాలను ఎంట్రావీనస్ పద్ధతిలో మనిషి శరీరంలోకి ప్రవేశపెడతారు. దీంతో మూల కణాలు దెబ్బతిన్న ప్రాంతాలు లేదా గాయపడిన ప్రాంతాల వరకు వెళ్లి అక్కడ ఉన్న వాపును తగ్గించి ఆయా భాగాలకు రక్త ప్రసరణ సజావుగా జరిగేలా చేస్తాయి. దీంతో ఆ వ్యాధి నుంచి బయటపడవచ్చు. శరీరంలో వివిధ రకాల భాగాల్లో లభించే మూల కణాలతో 80 రకాల వ్యాధులకు చికిత్స అందించవచ్చని ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలు తేల్చాయి. పెద్దవాళ్ల స్టెమ్ సెల్స్ కంటే పిల్లల బొడ్డుతాడు ద్వారా తీసుకున్న స్టెమ్ సెల్స్ చాలా వేగంగా కణాలను పునరుత్పత్తి చేయగలుగుతున్నాయి. అందుకే బేబీ స్టెమ్ సెల్స్ స్టోర్ చేయటంపై ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది. కాలం గడిచే కొద్దీ శరీరంలో జరిగే మార్పుల ఫలితంగా వచ్చే రోగాలు నయం కావడానికి నూతన వైద్య సాంకేతిక విధానంలో స్టెమ్ సెల్కు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సాంకేతికతను మరింతగా అభివృద్ధి చెందించే దిశగా చాలా తక్కువ సంస్థలు, ల్యాబ్లు ప్రస్తుతం రీసెర్చ్ పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. అందుకే తల్లిదండ్రులు ఈ స్టెమ్ సెల్ విధానాన్ని అవలంబిస్తే తమకు పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు ఆరోగ్య అవసరాలకు వారు ఊహించని సిరి సంపదలు అందించినట్టే. Sir, happy morning, sir. Happy morning, sir. Welcome to the session. Okay, sir, shall we start? ఇవాళ సెషన్ కి మీ అందరికీ కూడా సార్ కొంతమంది హ్యాండ్ రైజ్ చేశారు. సార్ మనం ప్రసాద్ గారితో మాట్లాడి ఒక రోజున ఇంకొక సెషన్ పెట్టుకుందాం. మనం పూర్తి సెషన్ వచ్చేసేసి కొన్ని మనకు ఉండేటటువంటి అనుమానాలు వాటిని చేయడానికి మనం పెట్టుకుందాం. కాకపోతే దానికి మనం చేయడం కంటే కూడా, దానికి మనం టైం వెచ్చించడం కంటే కూడా, మన రోజు మాట్లాడుకునే దాంట్లో దాదాపు నేను ప్రతిసారి కూడా నేను మాట్లాడేటటువంటి విషయం దగ్గరికి వచ్చేసరికి నన్ను ఈ మధ్యకాలంలో అడుగుతున్నటువంటి కొన్ని డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డౌట్స్ అన్నిటిని ఇక్కడ ప్రస్తావించి ఇక్కడ వాటికి నేను క్లారిఫికేషన్ ఇవ్వడం అని అన్నది జరుగుతుంది. కాబట్టి డౌట్ సెక్షన్ కోసం ప్రత్యేకంగా పెట్టలేదు. ఎందుకంటే మనం ఈ రోజు ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం, మళ్ళీ వారం దాకా మనకి ఈ సైకిల్ తిరిగి రావాల్సి వస్తుంది. కాబట్టి ఈ టైంలో మనకి ఆ డౌట్ మళ్ళీ అలాగే ఉండిపోకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఆ డౌట్స్ ని నేను నా సెక్షన్ లో ఇచ్చేస్తున్నాను అనమాట. ఓకేనా? అందుకనే ఈ డౌట్స్ ని ఇక్కడ ప్రత్యేకంగా అటెండ్ అవ్వట్లేదు. మీతో లైవ్ గా మీరు అడగటం అది ఇంతకు ముందు మనం చేసుకుంటూ వచ్చాం అనమాట. ఎందుకంటే అప్పుడు వారానికి 1-2 రోజులు మనం ఇచ్చేసుకునేవాళ్ళం. ఇప్పుడు సమయాభావం వల్ల ఆ విధంగా జరుగుతుంది అనమాట. ఓకే, ఇకపోతే నేను రెండో విషయం చెప్తున్నానండి. మొదటిది ఏంటి అని అంటే మన డౌట్స్ అన్నింటినీ కూడా దాదాపు అన్ని డౌట్స్ ని మనం ఇక్కడ అటెండ్ అవుతున్నాం. కానీ రెండో విషయం ఏంటంటే సార్ ఒకే డౌట్ ని ఒకసారి అడుగుతున్నారు. సోమవారం అడుగుతారు, మళ్ళీ బుధవారం అడుగుతారు, మళ్ళీ గురువారం అడుగుతారు, మళ్ళీ సోమవారం అడుగుతారు. సార్ మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే సార్, నేను చెప్పేటటువంటి విధానం ఏదైతే ఉంటుందో అందులో కొన్ని సైంటిఫిక్ పదాలు పడతాయండి. ఆ పదాలు మీరు రాసుకోండి సార్. ఆ పదాలతో మీరు ఎవరికైనా సరే ఆ డౌట్ ని క్లారిఫై చేస్తే వాళ్ళకి అది అర్థం అవుతుంది. ఓకేనా? సూర్యనారాయణ గారు నేను వస్తానండి, మీ దగ్గరికి వస్తాను. లాస్ట్ ఈ సెషన్ చివరిలో వస్తాను. కానీ ఒకే డౌట్ ని మాత్రం ఎవరు కూడా 4-5 సార్లు అడగద్దు సార్, ఒకసారి క్లియర్ చేస్తారు. ఎందుకంటే టైం ఈజ్ వెరీ వాల్యుబుల్ అండి. ఇక్కడ మీరు అనుకుంటున్నారు మీరు ఒక 1 అవర్ మీరు గడుపుతున్నారు అని అనుకుంటున్నారు. కాదు సార్, ఇక్కడ వెచ్చించబడుతున్నటువంటి టైం వచ్చేసేసి ఇప్పుడు ఈ సెషన్ లో దాదాపు 500 మంది అటెండ్ అయ్యారు అని అంటే ప్రతి ఒక్కళ్ళ 1 గంట అని అంటే మొత్తం 500 గంటలండి. 500 గంటలు ఇక్కడ వెచ్చించబడుతున్నాయి అన్నమాట. ఇలా వెచ్చించబడేటప్పుడు ప్రతి నిమిషం కూడా వాల్యూబుల్. మీరు ఇక్కడికి వచ్చేది ఊరికనే వచ్చి వెళ్ళటానికి కాదు, వినటానికి, అది కూడా సాలిడ్ గా మీనింగ్ఫుల్ గా ఆ తర్వాత కావాల్సినటువంటి విషయాల్ని తెలుసుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి ఈ టైం అన్నది ఎటువంటిదంటే చాలా విలువైన టైం అన్నమాట. మీరు ఒక చిన్న క్వశ్చన్ 4 సార్లు అడిగారు అని అంటే ఈ 570 గంటలు 570 మంది
500 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి టైంని మనం వేస్ట్ చేసినట్టే. కాబట్టి దయచేసి 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 ఒకే డౌట్‌ని 4 సార్లు అడగొద్దు సార్. ఇకపోతే ఇవాళ సెషన్‌ని స్టార్ట్ చేసుకుందామా? ఓకే సార్. ఇవాళ మన శ్యామ్ ప్రసాద్ గారు మీతో షేర్ చేసుకోవడానికి టాపిక్ ప్రిపేర్ అయ్యి వచ్చారండి. కాబట్టి ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ మిస్టర్ శ్యామ్ ప్రసాద్ టు కమ్ అప్ ఆన్ టు ది స్క్రీన్ అండి. ప్లీజ్. ఓవర్ టు యు హ్యాపీ సార్. మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ సార్. ఎస్ సార్, ఎస్ సార్. సార్ ముందుగా లయన్ ప్రసాద్ సార్ గారికి, మనకి ఎవరైతే ఈ ప్రోడక్ట్ ని మన చేతిలో తెచ్చి పెట్టారో చాలా కష్టపడి, సో ముందుగా లయన్ ప్రసాద్ సార్ గారికి ధన్యవాదాలు సార్. అలాగే టాప్ లీడర్స్ అందరికీ ధన్యవాదాలు. న్యూ యంగ్ ఫ్యామిలీ అందరికీ శుభాకాంక్షలు సార్. అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. ఇకపోతే ఈరోజు సెషన్లో మన క్యూర్ సెల్ అంటే ఏంటి, అందులో ఏమున్నాయి, ఏముండడం వల్ల అది ఏం పని చేస్తోంది అనేది మెయిన్ టాపిక్ అండి. ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ని మన న్యూ యంగ్ అనే కంపెనీ ఈ క్యూర్ సెల్ పొందుపరిచారు, ఆ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ మనకి ఎలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేటువంటి టాపికే ఈరోజు టాపిక్ అండి. ఇకపోతేనండి, మన కంపెనీ న్యూ యంగ్ మనకున్న ఒకే ఒక్క ప్రోడక్ట్, ఆ సింగిల్ ప్రోడక్ట్, దట్ ఈస్ క్యూర్ సెల్ అండి. ఆ పేరులోనే ఎంత గొప్పగా ఉందో చూడండి. మన సెల్ ఏదైతే ఉందో దాన్ని క్యూర్ చేయడము, దాంతో అది ప్యూర్ కావడము, ఎంత గొప్పగా పెట్టారండి పేరు, క్యూర్ సెల్ అని. ఎస్ అండి. ఈ క్యూర్ సెల్లో ఏమున్నాయి మనందరికీ తెలుసు. చాలా చాలా ప్రాబ్లమ్స్ అన్నిటికీ మన క్యూర్ సెల్ అనేది బాగు చేస్తుందని. అయితే ఈ బాగు చేయడానికి దానికి కారణం ఏంటి, అందులో ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అనేది చెప్పుకుంటూ పోతే, మన క్యూర్ సెల్లో అండి ఒక 9 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మన నవగ్రహాలు కదా ఎలా అయితే మన విశ్వాన్ని చక్కగా చూస్తున్నాయో, అలాగా మన బాడీ అనే విశ్వాన్ని ఈ 9 ఇంగ్రీడియంట్స్ చక్కగా చూసుకుంటున్నాయండి. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ లో మొట్టమొదటిది మాలస్ డొమెస్టికా అండి. ఇది ఒక యాపిల్ ఫ్రూట్, ఒక రేర్ గా దొరికే స్విస్ యాపిల్ వెరైటీస్ నుంచి వచ్చేటువంటి యాపిల్ ఫ్రూట్ అండి ఇది. ఈ యాపిల్ ఫ్రూట్ నుంచి స్టెమ్ సెల్ అనేది తీసుకున్నారు. ఈ స్టెమ్ సెల్ గురించి అందరికి చాలా మందికి ఈ పాటికి అర్థమై ఉంటుంది. సో ఈ మాలస్ డొమెస్టికా అనేది ఒకటి. ఆ తర్వాత సోలార్ వైటిస్, ఇది ఒక రెడ్ గ్రేప్ అండి. ఈ బడ్డింగ్ స్టేజ్ లో ఉన్నప్పటి నుంచి రెడ్ గ్రేప్ లో ఉన్న స్టెమ్ సెల్స్ ని తీసుకున్నారు. సో ఈ 2 ఫ్రూట్స్ నుంచి స్టెమ్ సెల్స్ తీసుకున్నారండి, మాలస్ డొమెస్టికా అండ్ సోలార్ వైటిస్. ఒక రకమైనటువంటి యాపిల్ ఫ్రూట్, ఇంకొకటి గ్రేప్ అండి, అంటే ద్రాక్ష. ఈ రెండింటి నుంచి స్టెమ్ సెల్స్ తీసుకొని ఈ స్టెమ్ సెల్స్ బాగా పనిచేయడానికి దానికి ఇంకా సపోర్టివ్ గా ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేశారు. అవి ఏంటంటే బెర్రీస్ అండి. బెర్రీస్ గురించి మన అందరికి బాగా తెలిసినదే. ఈ బెర్రీస్ లో ముఖ్యమైన బెర్రీస్, అద్భుతమైన బెర్రీస్ ని తీసుకొని, ఒకటి బ్లూబెర్రీ, ఇంకొకటి అసాయి బెర్రీ అండి. ఈ బ్లూబెర్రీ, అసాయి బెర్రీని తీసుకున్నారు. ఆ తర్వాత బార్లీ గ్రాస్ అంటే గోధుమ గడ్డి అండి. ఈ గోధుమ గడ్డి ఒక ఎక్స్ట్రాక్ట్ ఉంది. ఆ తర్వాత క్లోరెల్లా అనే ఎక్స్ట్రాక్ట్ అండి. క్లోరెల్లా నుంచి ఎక్స్ట్రాక్ట్ తీసుకున్నారు. ఇది ఒక నాచు అండి, సముద్రంలో దొరికేటువంటి నాచు క్లోరెల్లా అనేది. అక్కడ నుంచి మనకి క్లోరెల్లా ఎక్స్ట్రాక్ట్ తీసుకున్నారు. ఇకపోతే బ్లాక్ కోహోష్, ఆ తర్వాత ఆస్టాగ్జాంతిన్, దాంతోపాటు ప్లాంట్ బేస్డ్ ఒమేగా 369 ఫ్యాటీ యాసిడ్స్ అండి. సో మొత్తం 9. స్టెమ్ సెల్స్ వచ్చేసరికి మాలస్ డొమెస్టికా, రెండోది సోలార్ వైటిస్, ఈ రెండింటి నుంచి స్టెమ్ సెల్స్. ఇకపోతే మిగతా ఎక్స్ట్రాక్ట్, బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్, అసాయి బెర్రీ ఎక్స్ట్రాక్ట్, బార్లీ గ్రాస్ ఎక్స్ట్రాక్ట్, క్లోరెల్లా ఎక్స్ట్రాక్ట్, బ్లాక్ కోహోష్, ఆస్టాగ్జాంతిన్ అండ్ ప్లాంట్ బేస్డ్ ఒమేగా 369 కోఎంజైమ్. ఇంగ్రీడియంట్స్ అండి. శ్యామ్ గారు కోఎంజైమ్ CO2. ఎస్ సార్, ఎస్ సార్.
సో థ్యాంక్స్ ఫర్ కరెక్షన్ సార్. ఈ కోఎంజైమ్ Q10 ఎస్ సార్. ఇకపోతే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఎలా పనిచేస్తుంది మనకి మన క్యూర్ సెల్ లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అంటే మాలస్ డొమెస్టికా అండి. ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది, మనిషి పుట్టక ముందు నుంచే ప్రతి ఒక్క కణము ప్రతి ఒక్క సెల్ ఎలా పని చేయాలి, ఎప్పుడు డివైడ్ కావాలి, ఏ విధంగా డివైడ్ కావాలి, ఏ విధంగా పని చేయాలి, ఇవన్నీ కూడా ఒక జెనెటిక్ అనే ఇన్ఫర్మేషన్ ద్వారా ఉంటుందండి. మనం జీన్స్ అంటుంటాం కదండి, టెక్నికల్ గా DNA డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటామండి. ఈ జీన్స్ లో అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ జెనెటికల్ గా అంత లోతుగా వెళ్ళి పనిచేసేటువంటి ఇంగ్రీడియంటే మన మాలస్ డొమెస్టిక్ ఒక స్టెమ్ సెల్ అండి. జెనెటికల్ రేంజ్ లో అంత లోతుగా వెళ్ళి మన మాలస్ డొమెస్టికా పనిచేస్తుంది. ఇకపోతే అండి మన మాలస్ డొమెస్టికా చాలా మందికి విజరల్ ఫ్యాట్ అంటామండి. విజరల్ ఫ్యాట్ అంటే మన బాడీలో కొన్ని మెత్తటి ఆర్గాన్స్ ఉంటాయి, ఎముకలు లేకుండా ఉన్నవి, లైక్ మన స్టమక్ కానివ్వండి, లంగ్స్ కానివ్వండి, ఇలా చాలా విజరల్ ఆర్గాన్స్ అంటారండి వాటిని. ఈ విజరల్ ఆర్గాన్స్ లో మన ఎస్పెషల్లీ మన స్టమక్ పార్ట్ లో ఆ కింద భాగంలో అంటే పొట్ట కింద భాగంలో కొవ్వు ఎక్కువగా పేరుకుంటుంటుంది, చాలా ఇబ్బంది కలిగిస్తుంటుంది ఇది. ఈ విజరల్ ఫ్యాట్ ఏదైతే ఉందో ఈ విజరల్ ఫ్యాట్ ని తగ్గించడంలో మన మాలస్ డొమెస్టికా అద్భుతంగా పనిచేస్తుందండి. దాంతో పాటుగా మన బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని అద్భుతంగా తగ్గిస్తుంది. అఫ్ కోర్స్ గ్లూకోజ్ కావాలండి, ఎందుకంటే అల్టిమేట్ గా మనకి ఎనర్జీ వచ్చేది గ్లూకోజ్ నుంచే, అది బ్లడ్ లో ఉండాలి. అయితే అది ఎంత మోతాదులో ఉండాలి, ఎప్పుడు అది సెల్లోకి ఎంటర్ కావాలి, ఎంత ఎంటర్ కావాలి అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఆ బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ అనేది ఎప్పుడైతే సెల్ లోపల సరిగా వెళ్ళదో, వెళ్ళాల్సిన టైంలో వెళ్ళదో, వెళ్ళాల్సిన మోతాదులో వెళ్ళదో, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి మన డయాబెటీస్, ఇంకొకటి అన్ని. సో ఈ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఏదైతే ఉందో ఆ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ని సక్రమంగా కంట్రోల్ చేసేదానికి మాలస్ డొమెస్టికా అత్యద్భుతంగా పనిచేస్తుందండి. ఇకపోతే మాలస్ డొమెస్టికా మనకి వెయిట్ లాస్ కావడానికి చాలా సపోర్ట్ చేస్తుంది. ఇకపోతే గట్ హెల్త్ అంటామండి. గట్ హెల్త్ అంటే గట్ అనేది మనకి ఒక జీర్ణాశయం నుంచి ఆ పార్ట్ అంతా అనుకోండి, జీర్ణానికి సంబంధించినటువంటి అన్ని ఆర్గాన్స్, ఎస్పెషల్లీ ముఖ్యంగా చిన్న పేగు పెద్ద పేగు అంటామండి. ఈ చిన్న పేగు పెద్ద పేగులో కొన్ని కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు అక్కడ ఉన్నంత వరకు మనం చాలా హెల్తీగా ఉంటాము. ఇవి మనకి మంచి చేసే సూక్ష్మజీవులు. ఇవి ఉంటే మనం చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు, ఎందుకంటే మన హెల్త్ ని చాలా 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 బాగా చూసుకుంటుంది అది. అయితే ఈ రోజుల్లో ఏమైందంటే ఆ సూక్ష్మజీవులు ఏదైతే ఉన్నాయో ఆ సూక్ష్మజీవులు కావాల్సినటువంటి సరైన ఆహారం అందక, మనకు తెలుసు కదండి ఈ రోజుల్లో ఎలాంటి ఆహారం తింటున్నాం అనేది. మన మానవ శరీరం యాక్చువల్లీ వెజిటేరియన్ తినడానికి తయారు చేయబడింది, కానీ ఇప్పట్లో అన్ని ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయాయి. ఎప్పుడైతే ఈ ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయాయో అప్పుడు ఏమైందంటే అక్కడ ఉన్న గట్లో ఉండేటువంటి సూక్ష్మజీవులకి సరైన ఆహారం అందక ఆ సూక్ష్మజీవులు నాశనం అవుతున్నాయి. ఎప్పుడైతే ఆ సూక్ష్మజీవులు నాశనం అవుతాయో అప్పుడు ఆ గట్ యొక్క ఆరోగ్యం సరిగా ఉండదు. ఎప్పుడైతే గట్ ఆరోగ్యం సరిగా ఉండదో అల్టిమేట్ గా మీ చిన్న పేగు పెద్ద పేగు పనితనం తగ్గిపోతుంది. చిన్న పేగు పనితనం తగ్గిపోయిందంటే మీరు తిన్న ఏదైతే ఆహారం ఉందో అందులో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్ని చిన్న పేగు ద్వారానే మనకి బ్లడ్ లోకి రావాలి, రక్తంలోకి రావాలి. అయితే ఇప్పుడు ఏమైంది, ఆ చిన్న పేగు సరిగా పనిచేయట్లేదు. అంటే మీరు ఎంతో అద్భుతమైన న్యూట్రియంట్స్ ని తీసుకున్నా కూడా అది మన రక్తంలోకి రావట్లేదు. ఎప్పుడైతే రక్తంలోకి రాలేదో అది సెల్స్ కి సప్లై కాలేదు. ఎప్పుడైతే సెల్స్ సప్లై కాలేదో సెల్ యొక్క పనితీరు తగ్గిపోయింది. సెల్ పనితీరు తగ్గిపోయిందంటే స్పెషల్ గా ఏ సెల్స్ అయితే పనిచేయట్లేదో అక్కడ ఉండే కణజాలం, అక్కడ ఉండే ఆర్గాన్స్, అలా ఒక్కొక్కటి వాటి పనితీరు అనేది తగ్గుకుంటూ పోతుందండి. అయితే ఇప్పుడు మన ఈ క్యూర్ సెల్ లో ఉన్నటువంటి మాలస్ డొమెస్టికా ఏం చేస్తుంది, ఈ గట్ హెల్త్, ఈ గట్ లో ఉండే మైక్రోబ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని సరైన ఆహారం ఇచ్చి అవి సరిగా పెరగడానికి కావాల్సినటువంటి పరిస్థితులను కలిగిస్తుంది.
ఎస్ అండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంక చాలా దూరం వెళ్ళిపోతామండి, కొంచెం త్వరగా ముగిస్తాను. ఇకపోతే మన ఈ మ్యాలస్ డొమెస్టికా మన క్యాన్సర్ ఏదైతే ఉందో ఆ క్యాన్సర్ ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుందండి. ఆస్తమా ఉంటుంది కదండి, చాలా మంది మనం ఫేస్ చేసిన కండిషన్స్ ఇది. ఈ ఆస్తమా తగ్గించడానికి మన మ్యాలస్ డొమెస్టికా అత్యద్భుతంగా పనిచేస్తుంది. మన బ్రెయిన్ ఏదైతే ఉందో ఆ బ్రెయిన్ యొక్క ఆరోగ్యాన్ని, అంటే అక్కడ ఉన్నదంతా ఏంటంటే న్యూరాన్స్ ఉంటాయి. ఆ న్యూరాన్స్ సరిగ్గా పనిచేస్తున్నప్పుడే ఒక మనిషి జాగరూకతలో ఉంటారు, అంటే రెస్పాండ్ కాగలరు, పని చేయగలరు, ఆలోచించగలరు. అంత ముఖ్యమైన అవయవం ఈ బ్రెయిన్ అనేది. ఆ బ్రెయిన్ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది మన మ్యాలస్ డొమెస్టికా. తద్వారా ఎప్పుడైతే ఈ బ్రెయిన్ సరిగ్గా ఉందో మన మెంటల్ హెల్త్ బాగుంటుందండి, అంటే మానసికంగా చక్కగా ఉంటాం అనమాట. ఇది మన మ్యాలస్ డొమెస్టికా గురించి కొద్ది ఇన్ఫర్మేషన్ మాత్రమే అండి. ఇన్ఫర్మేషన్ అంతా చెప్పుకుంటూ పోతే ఒక సెషన్ కాదు కదా, ఒక రోజు కూడా సరిపోదు. కాకపోతే సమయాభావం వల్ల ముఖ్యమైన పాయింట్ని కవర్ చేస్తున్నామండి. మన మ్యాలస్ డొమెస్టికాతో పాటు ఇందాక చెప్పుకున్నట్టు సోలార్ వైటిస్, ఒక రెడ్ గ్రేప్. ఎవరైతే త్వరగా ముసలి వాళ్ళు కాకుండా ఉండాలనుకుంటారో, ఎవరైతే బ్యూటీ పార్లర్కి వెళ్ళి లక్షలు లక్షలు ఖర్చు చేయాలనో, వేళ్ళు ఖర్చు చేయాలనో లేకుండా సహజంగా మన స్కిన్ యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలని అనుకుంటున్నారో, అలాంటి వారికి ఈ సోలార్ వైటిస్ అనేది అత్యద్భుతంగా మన స్కిన్ యొక్క హెల్త్ ని కాపాడుతుందండి. ఈవెన్ యూవి రేస్, అత్యంత దారుణమైన యూవి రేస్ ని తట్టుకునే కెపాసిటీ మన స్కిన్ కి ఇస్తుంది. సో మన స్కిన్ యొక్క హెల్త్ ఓవరాల్ గా అత్యద్భుతంగా కాపాడుతుంది. ఎందుకంటే అండి మన స్కిన్ అనేది మన శరీరాన్ని మొత్తాన్ని కప్పి ఉంచుతున్నటువంటి ఆర్గాన్, అవయవం. అతిపెద్ద అవయవం మన శరీరంలో ఏదైనా ఉందంటే అది స్కిన్, అంటే మన చర్మం. ఏదైనా బయట నుంచి లోపలికి వెళ్ళాలి అంటే మన నోటి ద్వారాను, మన కొన్ని నవరంధ్రాలు అంటాం కదా, అలా కాకుండా మిగతా ఏదైనా ఉందంటే అది స్కిన్ ద్వారానే వెళ్ళాలి. సో ఈ స్కిన్ యొక్క హెల్త్ బాగుందంటే మన లోపల ఎటువంటి చెడు సూక్ష్మజీవులు అనేవి వెళ్ళవు. ఈ స్కిన్ యొక్క హెల్త్ ని బాగా కాపాడడంలో మన సోలార్ వైటిస్ అత్యద్భుతమైన రోల్ ప్లే చేస్తుంది. ఈ స్కిన్ ఎప్పుడైతే బాగుంటుందో అదే యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుందండి. ఇందాక చెప్పినట్టు త్వరగా ముసలి వాళ్ళు కాకూడదు, యవ్వనంగా కనిపించాలి. అదే మన కంపెనీ యొక్క పేరు కూడా, న్యూ యంగ్, నవయవనం. సో యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుందండి, యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది, యాంటీ మైక్రోబియల్. అంటే ఏమంటారంటే సూక్ష్మజీవుల్లో మనకు మంచి చేసే సూక్ష్మజీవులు ఉన్నాయి, చెడు చేసే సూక్ష్మజీవులు ఉన్నాయి. మంచి చేసే సూక్ష్మజీవుల్ని పెంచుతుంది, చెడు చేసే సూక్ష్మజీవుల్ని తుంచుతుంది, అంటే వాటిని నాశనం చేస్తుంది. అలా యాంటీ మైక్రోబియల్ గా పనిచేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీగా లోపల ఉన్న అవయవాలు ఏదైనా వాపు లాంటివి ఉంటే అలాంటి వాపును కానీ తగ్గించడంలో మన సోలార్ వైటిస్ అత్యద్భుతమైన రోల్ ప్లే చేస్తుందండి. అంతేకాకుండా ఈ క్యాన్సర్ సెల్స్ ఏదైతే ఉంటాయో, క్యాన్సర్ అంటే మనకు తెలిసిందే కదండి, విపరీతంగా సెల్స్ అనేది డివైడ్ అవుతూ 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 వెళ్ళిపోతూ ఉండడం. ఈ క్యాన్సర్ సెల్ యొక్క గ్రోత్ ని తగ్గించడంలో మన సోలార్ వైటిస్ అత్యద్భుతంగా పనిచేస్తుంది, అంటే క్యాన్సర్ సెల్ ని గ్రోత్ కానికుండా చేస్తుంది. ఇది మన మ్యాలస్ డొమెస్టికా సోలార్ వైటిస్ గురించి క్లుప్తంగా అండి, చిన్న ఇన్ఫర్మేషన్. ఇది ఇంకా చాలా ఉంటుంది, మన సమయాభావం వల్ల కవర్ చేస్తున్నాం. ఇకపోతే మన బెర్రీస్ అండి, ఇందాక చెప్పుకున్నట్టు బ్లూబెర్రీ, అసాయి బెర్రీ ఉన్నాయి కదండి. మన ఈ బ్లూబెర్రీ ఏదైతే ఉందో, ఈ బ్లూబెర్రీ మన స్కిన్ హెల్త్ తో పాటు మన బోన్స్ ఏదైతే ఉన్నాయో ఆ బోన్ యొక్క హెల్త్ ని, బోన్స్ కరెక్ట్ గా ఉండడం కోసం, ఎందుకంటే బోన్స్ యొక్క మనకు అందరికి తెలిసింది, బోన్ అనేది అస్థి పంజరంలాగా పనిచేస్తుంది, మనకి ఒక స్థిరమైన ఆకారాన్ని ఇస్తుంది, సపోర్ట్ చేస్తుంది. ఇది ఒకటే కాదండి, నడవడానికి పనిచేస్తుంది. ఇది ఒకటే కాదు, మన ఇమ్యూన్ సిస్టమ్ ని కాపాడడంలో ఇంకా చాలా 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 రోల్స్ ఉన్నాయి, దానికి చాలా ప్రాముఖ్యత ఉంది. సో ఈ బోన్ యొక్క హెల్త్ ని కాపాడడంలో మన బ్లూబెర్రీ చాలా అత్యద్భుతంగా పనిచేస్తుంది. ఇకపోతే మన డయాబెటీస్ ని కంట్రోల్ చేయడంలో, దాన్ని మేనేజ్ చేయడానికి బ్లూబెర్రీ చాలా హెల్ప్ చేస్తుందండి. దాంతో పాటుగా హార్ట్ డిసీజెస్ ఏదైతే ఉన్నాయో, అంటే హృదయానికి సంబంధించినటువంటి, మన గుండెకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ని తగ్గించడంలో మన బ్లూబెర్రీ అత్యద్భుతమైన రోల్ ప్లే చేస్తుందండి.
అన్నిటికంటే మించి కొంచెం వయసు పెరిగే కొద్దీ, ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎంత పెద్ద గొప్ప వరం అండి ఇది. ఆడవాళ్ళకి వయసు పెరిగే కొద్దీ ఏ ఒక్కరికైనా, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, వయసు పెరిగే కొద్దీ ఈ మతిమరుపు రావడం అనేది అతి సహజం. దాన్ని కాగ్నిటివ్ హెల్త్ అంటామండి. ఈ మతిమరుపు సమస్య అందరికీ వస్తుంది. అయితే ముఖ్యంగా ఆడవాళ్ళకి వయసు పెరిగే కొద్దీ వచ్చే ఈ మతిమరుపు సమస్యలు ఏదైతే ఉన్నాయో, ఆ మతిమరుపు సమస్యలను తగ్గించడం కోసం ఈ బ్లూబెర్రీ అత్యద్భుతంగా పనిచేస్తుందండి. ఇకపోతే అసాయి బెర్రీ. ఈ అసాయి బెర్రీలో ఉన్నటువంటి ఫ్యాటీ యాసిడ్స్ ఏదైతే ఉన్నాయో, అవి మన హార్మోన్ల యొక్క ప్రొడక్షన్ ఎంత జరగాలి, ఎలా జరగాలి, ఎప్పుడు జరగాలి, ఎంత మోతాదులో జరగాలి అనే ఒక విషయాన్ని అత్యద్భుతంగా కంట్రోల్ చేస్తుంది. ఈ హార్మోన్స్ అంటే దీన్ని ఏమంటారంటే, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే చాలా చిన్న కెమికల్స్ అండి. చాలా తక్కువ మోతాదులో, చాలా అంటే చాలా తక్కువ మోతాదులో రిలీజ్ అవుతాయి. అయితే ఈ చిన్న మోతాదులో ఉన్న ఈ కెమికలే మన శరీరంలో ఉండే లోపల అన్నిటినీ కంట్రోల్ చేస్తుందండి. ఆడవాళ్ళు ఆడవాళ్ళుగా ఉండాలన్నా, మగవాళ్ళు మగవాళ్ళుగా ఉండాలన్నా, లోపల ఇంకా చాలా హెల్త్ని బాగా చూసుకోవాలన్నా ఈ హార్మోన్స్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి. ఈ హార్మోన్స్ని, దాని ప్రొడక్షన్ని, కంట్రోల్ని రెగ్యులేట్ చేయడంలో మన అసాయి బెర్రీ అనేది అత్యద్భుతమైన రోల్ ప్లే చేస్తుంది. ఈ హార్మోన్స్ గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చెప్పొచ్చండి. ఇకపోతే ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయండి. ఈ రిప్రొడక్టివ్ హెల్త్ ఏదైతే సరిగా ఉండకపోవడం వల్ల, అది ఆడవారికి కానీ మగవారికి కానీ రిప్రొడక్టివ్ హెల్త్ ఎప్పుడైతే సరిగా లేకపోతుందో అప్పుడు ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. అంటే సంతానం లేకపోవడం కానివ్వండి, మగవారికి అయితే సరిగా స్పర్మ్ రిలీజ్ కాకపోవడం, కౌంట్ తక్కువ ఉండడం, లేకపోతే ఉన్న స్పర్మ్ సెల్స్ సరిగా మూవ్ కాకపోవడం, అయితే ఉన్న సెల్స్లో ఒకదానికి తల ఉంటే తోక లేకపోవడం, మెడ లేకపోవడము, తోక ఉంటే తల లేకపోవడము, ఇలా ఉంటాయండి. అయితే ఈ యొక్క అసాయి బెర్రీ ఈ రిప్రొడక్టివ్ హెల్త్ని చక్కగా కాపాడుతుంది. దాని ద్వారా ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అవి అధిగమించడంలో మన క్యూర్ సెల్ అనేది అత్యద్భుతంగా పనిచేస్తుందండి. దీంతో పాటుగా అడిషనల్ బెనిఫిట్ వెయిట్ లాస్. చాలా మంది యొక్క కల ఉంటుందండి వెయిట్ లాస్ కావడం. ఈ వెయిట్ లాస్ కావడంలో కూడా మన క్యూర్ సెల్ అనేది ఎంతో చక్కగా పనిచేస్తుందండి. ఇకపోతే ఈ బ్లూబెర్రీ, అసాయి బెర్రీ తర్వాత మనకున్న ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో అది బార్లీ గ్రాస్ అండి, గోధుమ గడ్డి. ఇక్కడ చాలా మందికి తెలిసింటది, కానీ కొద్దిమందికి తెలిసిండదు. ఒక విషయం చెప్పాలండి, మన ఫైబర్ ఏదైతే ఉంటుందో, ఈ ఫైబర్ అంటే పీచు పదార్థం అండి. చాలా మంది చెప్తుంటారు కదా, ఆకుకూరలు తినండి, కాయగూరలు తినండి, అందులో పీచు పదార్థం ఉంటుంది, ఆ పీచు పదార్థం చాలా మంచిది అని. ఈ పీచు పదార్థం ఏదైతే ఉంటుందో అది 2 రకాలుగా ఉంటుందండి. సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ అండి. అంటే కరిగే పీచు, కరగని పీచు. ఏం చేస్తుందండి ఈ కరిగే పీచు, కరగని పీచు? కరగని పీచు ఏదైతే ఉందో అది మనం డైజెషన్ అయిపోయిన తర్వాత ఏదైతే అన్డైజెస్టెడ్ గా జీర్ణం కాని వ్యర్థం, ఆ వ్యర్థాలు ఏదైతే ఉందో వాటిని చక్కగా బయటికి బయటికి పంపిస్తుంది. ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఇది కణం బయట జరిగేదండి. ఈ ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఏదైతే ఉందో అది కణం బయట ఈ పని చేస్తుంది. మరి కణము లోపల కూడా దూరి సాల్యుబుల్ ఫైబర్ ఆ పని చేస్తుందండి. కణం లోపల కూడా దూరి అది సాల్యుబుల్ ఫైబర్ చేస్తుంది. మన క్యూర్ సెల్లో ఉన్నటువంటి ఈ బార్లీ గ్రాస్ ఏదైతే ఉందో ఇది మనకి ఈ ఇన్సాల్యుబుల్ ఫైబర్, సాల్యుబుల్ ఫైబర్ ని ఎలా మెయింటైన్ చేయాలి, కరెక్ట్ గా మెయింటైన్ చేసి మన హెల్త్ ని కాపాడుతుందండి. దాంతో పాటుగా ఈ ఫైబర్ ఏదైతే ఉందో, ఇందాక మనం చెప్పాం కదండి, గట్ ఒక మైక్రోబ్స్ ఉంటాయని గట్లో, అంటే మన చిన్న పేగు పెద్ద పేగు ఏరియాల్లో ఆ గట్లో ఉండే మైక్రోబ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి మంచి ఆహారంగా పనికి వస్తుంది. ఎప్పుడైతే దానికి మంచి ఆహారం దొరికిందో వాటి హెల్త్ బాగుంటుంది, తద్వారా మన గట్ బాగుంటుంది, తద్వారా మనం బాగుంటాం. సో ఇకపోతే ఇదే ఫైబరు మన బెల్లీ ఫ్యాట్ ఏదైతే ఉందో ఆ బెల్లీ ఫ్యాట్ ని తగ్గించడంలో చాలా హెల్ప్ చేస్తుందండి మన బార్లీ గ్రాస్. ఇది ఒకటేనా? కాదండి. బీపీని, షుగర్ని, కొలెస్ట్రాల్ని, వీటన్నిటిని తగ్గించడంలో
హెల్ప్ చేస్తుంది. వెయిట్ లాస్కి ఎలాగో పనిచేస్తుంది ఇక, ఎందుకంటే ఇది ఫైబర్ కాబట్టి. సో వెయిట్ లాస్ వచ్చేసింది, బీపీ కంట్రోల్లో వచ్చింది, షుగర్ నార్మల్కి వచ్చింది, మన కొలెస్ట్రాల్ కూడా తగ్గింది. కొలెస్ట్రాల్ అంటే చాలా మందికి కొంచెం డౌట్ ఉండొచ్చు అండి, కొంచెం అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. మన గుండె ఏదైతే ఉందో ఆ గుండె అనేది అన్ని ఆర్గాన్స్ కి, మిగతా అన్ని అవయవాలకి రక్తాన్ని సరఫరా చేస్తుంది అనే విషయం మనకు తెలుసు. అయితే ఈ గుండె అనేది కూడా ఒక ఆర్గానే, అంటే ఒక అవయవమే. మరి అన్నిటికీ ఇది సప్లై చేస్తుంటే బ్లడ్ ని, దీనికి సప్లై చేసే వాళ్ళు ఎవరండి? దీనికి సప్లై చేయడానికి కూడా ఆ గుండె నుంచే ఇంకొక రక్తనాళం వెళ్తుందండి, క్యారోటిడ్. ఇంకా అంత వద్దు, అంత దూరం వద్దండి. సో ఆ రక్తనాళం ఏదైతే ఉందో, గుండెకి సప్లై చేసే రక్తనాళం ఏదైతే ఉందో, ఆ రక్తనాళంలో ఈ కొలెస్ట్రాల్ చేరుకుపోవడం వల్ల, అంటే పైప్ ఉందండి, ఆ పైప్ లో కొలెస్ట్రాల్ అంటే చెడు పదార్థం చేరుకుంది. దానివల్ల ఏమైంది? వెళ్ళాల్సిన వాటర్ సరిగా వెళ్ళట్లేదు. ఒకానొక రోజు ఈ వ్యర్థ పదార్థం ఆ పైప్ ని కంప్లీట్ గా మూసేస్తుంది. ఆ మూసేసినప్పుడు ఏమవుతుంది? ఆ సప్లై ఇంకా వాటర్, అది అక్కడ వాటర్ అయితే ఇక్కడ రక్తం, ఈ రక్తం సప్లై గుండెకి కాదు. ఎప్పుడైతే గుండెకి రక్తం సప్లై కాలేదో ఆ ఆర్గాన్ పనిచేయడం ఆగిపోతుంది. సో ఈ కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో మన క్యూర్ సెల్ అనేది అత్యద్భుతంగా పనిచేస్తుంది. ఇకపోతే అండి, మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ క్లోరెల్లా ఎక్స్ట్రాక్ట్ అండి. మీ గుండెకి, మీ కిడ్నీ, ఎస్పెషల్లీ కిడ్నీ అండి, ఈ కిడ్నీ అద్భుతంగా పనిచేయడంలో అందరికీ తెలుసు కదండి, కిడ్నీ అనేది ఎంత పెద్ద ఇంపార్టెంటో. సో ఈ కిడ్నీ యొక్క హెల్త్ ని కాపాడడంలో మన క్లోరెల్లా ఎక్స్ట్రాక్ట్ అత్యద్భుతంగా పనిచేస్తుందండి. చాలా మందికి ఇందాక మనం చెప్పుకుంటున్నామండి ఇన్ఫెర్టిలిటీ సమస్యలని, ప్రెగ్నెంట్ కాకుండా ఉండే ఉమెన్స్ కి, ఇలాంటి వాళ్ళకి ఈ ప్రెగ్నెన్సీ రావడానికి, వాళ్ళు కన్సీవ్ కావడానికి కావాల్సినటువంటి హెల్ప్ ఏదైతే ఉంటుందో, అంటే ఎగ్జాంపుల్ ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ ఏదైతే ఉన్నాయో, అక్కడ ఏదైనా సమస్య ఉన్నా, ఇలాంటి సమస్యలన్నీ తగ్గించడంలో మన క్యూర్ సెల్ అత్యద్భుతమైన రోల్ ప్లే చేస్తుందండి. అలాగే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుందండి, ఆ హార్మోన్స్ యొక్క డామినెన్స్ ని తగ్గిస్తుంది. అంటే దీన్ని ఎలా చెప్పాలంటే, ఈ హార్మోన్స్ అనేవి మగ హార్మోన్స్ ఆడవాళ్ళలో ఉంటాయండి, ఆడ హార్మోన్స్ మగవాళ్ళలో కూడా ఉంటాయి. అయితే మగవాళ్ళలో మగ హార్మోన్స్ డామినెంట్ లో ఉంటాయి, ఆడవాళ్ళలో ఫీమేల్ హార్మోన్స్ డామినెంట్ లో ఉంటాయండి. ఇక్కడ ఏమవుతుంది? కొన్ని కారణాల వల్ల మగవాళ్ళకి ఈస్ట్రోజన్ అంటే ఆడ హార్మోన్ అనేది డామినేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలాంటప్పుడు వాళ్ళ బిహేవియర్ లో చేంజెస్ వస్తాయి, అవి మనం చూస్తూ ఉంటాం. కొన్ని బిహేవియరల్ చేంజెస్, ఆడవాళ్ళగా బిహేవ్ చేయడం అనేది. ఇది ఎందుకు జరుగుతుంది? అక్కడ ఆడ హార్మోన్స్ అనేది డామినేట్ చేయడం వల్ల. ఈ ఆడ హార్మోన్స్ అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అంటామండి. ఆ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ లో ఈస్ట్రోజన్ అనేది ఈ యొక్క శరీరంలో వచ్చే మార్పులకి కారణమయ్యేది. ఈ ఈస్ట్రోజన్ వల్ల ఏదైతే డామినెన్స్ ఉంటుందో మగవారిలో, ఆ డామినెన్స్ ని తగ్గించడంలో మన క్యూర్ సెల్ అత్యద్భుతంగా పనిచేస్తుంది. నార్మల్ విషయంలో తీసుకున్నా కూడా ఎవరైతే ఈ క్లోరెల్లా ఎక్స్ట్రాక్ట్ ని ప్రతిరోజు ఒక 1.5 grams ని కనుక తీసుకుంటే ఉంటే వాళ్ళకి ఈ హెడ్ఏక్ కానీ, ఈ అలసట కానీ దరి చేరవండి. కానీ మనకు పాసిబుల్ అవుతుందా ప్రతిరోజు మనం వెళ్ళి క్లోరెల్లా ఎక్స్ట్రాక్ట్ ని తెచ్చుకొని ఒక 1.5 grams ని తీసుకోవడం? ఈ విషయంలో మన న్యూ యంగ్ కంపెనీని ఎంత మెచ్చుకోవాలి, క్యూర్ సెల్ ని ఎంత మెచ్చుకోవాలి, ఆ ప్రోడక్ట్ ని కష్టపడి ఇక్కడ తెచ్చిన లయన్ సార్ ని ఇంకెంత మెచ్చుకోవాలి. అంటే మనకి ఎవరికి హెడ్ఏక్లు, ఫ్యాటిక్లు అంటే అలసట లేకుండా చేసినందుకు థ్యాంక్ యూ సార్. అయితే మనం అంతకుముందు వేరే వేరే కంపెనీల్లో చేస్తుంటామండి. ఈ స్పిరులినా అనే ప్రోడక్ట్ ని ఇస్తూ ఉంటాం, అది క్యాప్సూల్ ఫామ్ లో. ఈ స్పిరులినా కంటే కూడా క్లోరెల్లా చాలా బెటర్ అండి, అంటే అంతకు మించి ఈ క్లోరెల్లా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో మనకి ఒమేగా-3 ఏదైతే ఫ్యాటీ యాసిడ్ ఉందో అంతకంటే బాగుంటుంది, అంటే స్పిరులినా కంటే ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఆ విషయంలో మన క్యూర్ సెల్ ని మనం చాలా మెచ్చుకోవాలి. ఇకపోతే అండి బ్లాక్ కోహోష్, మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ బ్లాక్ కోహోష్. ఇది మనకి ఒక డైటరీ సప్లిమెంట్ అండి.
ఇది ఏం చేస్తుందంటే ముఖ్యంగా ఆడవాళ్ళు ఏదైతే ఉంటారో ఈ ఆడవాళ్ళలో ఈ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులేషన్ ఏదైతే ఉంటుందో ఈ ఇర్రెగ్యులారిటీని తగ్గించి రెగ్యులరైజేషన్ చేస్తుందండి. అంటే రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ కి హెల్ప్ చేస్తుంది. అలాగే చాలా మంది తెలిసిందే మెన్స్ట్రుయేషన్ అయ్యే ముందు అబ్డామినల్ క్రాంప్స్ అంటామండి. అంటే పొత్తి కడుపులో నొప్పిగా ఉండడం, తిప్పినట్టుగా ఉండడం, పిండినట్టుగా ఉండడం, చాలా మంది నరకాన్ని చూస్తారు. ఈ ఏదైతే పెయిన్ అయితే ఉంటుందో ఈ మెన్స్ట్రువల్ వచ్చే ముందు దీన్ని ప్రీ మెన్స్ట్రువల్ క్రాంప్స్ అంటామండి మెడికల్ గా. ఈ ప్రీ మెన్స్ట్రువల్ క్రాంప్స్ ఏదైతే ఉన్నాయో వాటిని తగ్గించడంలో మన బ్లాక్ కోహోస్ అత్యద్భుతంగా పనిచేస్తుంది. ఇకపోతే ఆడవాళ్ళు ఒక వయసు వచ్చిన తర్వాత అంటే ఒక 45-50 ఇయర్స్ వచ్చిన తర్వాత మెనోపాజ్ స్టేజ్ కి చేరుకుంటారండి. మెనోపాజ్ అంటే మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోవడం. ఎప్పుడైతే ఈ మెనోపాజ్ స్టేజ్కి వచ్చారో ఇది ఎందుకు జరుగుతుంది? హార్మోనల్ యొక్క పని ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. ఆ మూమెంట్ లో చాలా చేంజెస్ జరుగుతాయండి బాడీలో. లైక్ హాట్ ఫ్లషెస్, అంటే మొహం మీద మొత్తం హాట్ ఫ్లషెస్ వచ్చేయడము, ఇరిటబిలిటీగా ఉంటారండి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. మూడ్ స్వింగ్స్ ఉంటాయి. వాళ్ళు తప్పు కదండి, హార్మోనల్ యొక్క లోపల అలా పనిచేస్తున్నాయి ఇవి. ఆ తర్వాత వాళ్ళ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఈ అన్ని ఏదైతే హార్ట్ ఫ్లషెస్ ఉంటాయో, ఇరిటబిలిటీ అనండి, మూడ్ స్వింగ్స్ అనేవండి, ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ అనివ్వండి, ఇవన్నీ మనకి అక్కడ మన మెనోపాజ్ స్టేజ్ లో కనిపిస్తాయి. ఇలాంటి కండిషన్స్ లో ఉన్న వాళ్ళకి మన క్యూర్ సెల్, మన బ్లాక్ కోహోస్ అత్యద్భుతంగా పనిచేస్తుందండి. సో ఇకపోతే మగవాళ్ళకి ఈ ప్రోస్టేట్ క్యాన్సర్, ఈ మధ్యకాలంలో చాలా వింటుంటాం కదండి, ప్రోస్టేట్ ప్రాబ్లం అని. ఈ ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో ఆఖరికి అది క్యాన్సర్ స్టేజ్ వరకు వెళ్ళినా కూడా, ఈ ప్రోస్టేట్ ఏదైతే ఉందో అది క్యాన్సర్ స్టేజ్ వెళ్ళినా కూడా ఆ క్యాన్సర్ ని కూడా తగ్గించేంత గుణం ఉంది. అంటే ఈ ప్రోస్టేట్ యొక్క హెల్త్ ని కాపాడడంలో మన బ్లాక్ కోహోస్ క్యూర్ సెల్ అత్యద్భుతంగా పనిచేస్తుందండి. ఇకపోతే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏముందండి? ఆస్టాగ్జాంతిన్ ఉందండి. ఈ ఆస్టాగ్జాంతిన్ ఏదైతే ఉందో ఇది మన ఇమ్యూన్ సిస్టమ్, మన రక్షణ వ్యవస్థ, బాడీ లోపల ఉండే రక్షణ వ్యవస్థని కాపాడటంలో అత్యద్భుతమైన రోల్ ప్లే చేస్తుందండి. ఎలా చేస్తుంది? మన WBC ఏదైతే ఉన్నాయో, అంటే తెల్ల రక్త కణాలు మనకి రక్షణ వ్యవస్థ పనిచేస్తుంది, యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయం, ఇది జనరల్ విషయం. అయితే ఈ వైట్ బ్లడ్ సెల్స్ ని యాక్టివేట్ చేయడంలో మన ఆస్టాగ్జాంతిన్ అత్యద్భుతమైన రోల్ ప్లే చేస్తుంది. అందులో ఉన్న T లింఫోసైట్స్, B లింఫోసైట్స్ అని ఉంటాయండి. ఈ B లింఫోసైట్స్ ఏదైతే ఉన్నాయో ఆ B లింఫోసైట్స్ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. అయితే ఈ ఆస్టాగ్జాంతిన్ T సెల్స్ అని ఉంటాయండి, T లింఫోసైట్స్, ఆ T సెల్స్ ని యాక్టివేట్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది? ఇది వెళ్ళి B సెల్స్ కి హెల్ప్ చేస్తుంది. ఈ T సెల్ ఏదైతే ఉందో అది వెళ్ళి B సెల్ కి హెల్ప్ చేస్తుంది. అప్పుడు B సెల్ ఏం చేస్తుంది? యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. తద్వారా మన రక్షణ వ్యవస్థ బాగుంటుంది. దాంతోపాటు న్యాచురల్ కిల్లర్ సెల్స్ అని ఉంటారండి, NK సెల్స్ అంటాం, న్యాచురల్ కిల్లర్ సెల్స్. ఇవి ఏదైనా ఫారిన్ బాడీస్, ప్యాథోజన్స్, మనకు చెడు చేసే మైక్రో ఆర్గానిజమ్స్, అది ఏదైనా కానీ, అది మైక్రో ఆర్గానిజం కానీ ఏదైనా కానివ్వండి, మనకి చెడు చేసేది ఏదైతే లోపల ఎంటర్ అవుతుందో వాటిని కనుక్కొని అక్కడికి వెళ్ళి వాటిని నాశనం చేయడమే దీని పని. అదే ఇమ్యూన్ సిస్టమ్ అంటే. సో ఈ ఇమ్యూన్ సిస్టమ్ ని కాపాడడంలో ఈ ఆస్టాగ్జాంతిన్ అత్యద్భుతమైన రోల్ ని ప్లే చేస్తుందండి. స్టడీస్ ప్రకారంగా తెలిసింది ఏంటంటే మన ఆయుర్వేదలో అశ్వగంధకి చాలా పెద్ద పీట ఉందండి. చాలా మంది తెలిసి ఉంటుంది అశ్వగంధ అనేది. ఈ అశ్వగంధ కంటే కూడా ఆస్టాగ్జాంతిన్ చాలా బెటర్. ఇది నేను చెప్పడం కాదు, మీరు గూగుల్లో వెతికినా కూడా దొరుకుతుంది. అశ్వగంధ కంటే కూడా ఆస్టాగ్జాంతిన్ బెటర్ అని. ఇది ముఖ్యంగా మన ఏజ్ పెరిగే కొద్దీ ఏదైతే కంటి సమస్యలు ఉంటాయో, ఏజ్ పెరిగే కొద్దీ కొంతమందికి మసకగా కనిపించడము, ఈ కంటి సమస్యలు రానే వస్తాయండి. ఈ కంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఈ కంటి సమస్యల్ని తగ్గించడంలో, అంటే ఏజ్ తో పాటు వచ్చే కంటి సమస్యల్ని
ఏజ్ రిలేటెడ్ ఐ ప్రాబ్లమ్స్, ఐ డిసీజెస్, ఐ డిసార్డర్స్, వీటిని తగ్గించడంలో మన అస్టాక్సాంతిన్ అత్యద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ప్రీమెచ్యూర్ స్కిన్ ఏజింగ్ అంటాం, అంటే వయసుకు రాకముందే చర్మం అనేది ముసలి వాళ్ళుగా తయారవడం. ఇది రాకుండా చేయడానికి, త్వరగా స్కిన్ అనేది ముసలితనం రాకుండా చేయడానికి మన క్యూర్సెల్ అత్యద్భుతంగా పనిచేస్తుందండి. దాంతో పాటుగా మన కిడ్నీస్ ఏదైతే ఉన్నాయో వాటిని డ్యామేజ్ ని తగ్గిస్తుంది, కిడ్నీ యొక్క హెల్త్ ని కాపాడుతుంది. స్కిన్ కి కూడా ఈ అస్టాక్సాంతిన్ చాలా హెల్ప్ చేస్తుందండి. మనందరికీ తెలుసు విటమిన్ ఈ యొక్క ఇంపార్టెన్స్. ఈ విటమిన్ ఈ అనేది స్కిన్ తో పాటుగా ఈ ఫర్టిలిటీ సమస్యలు అంటాం కదండి, దానికి కూడా చాలా అత్యద్భుతమైనగా పనిచేస్తుంది విటమిన్ ఈ. అయితే ఈ అస్టాక్సాంతిన్ ఏదైతే ఉందో మన క్యూర్సెల్ లో, ఇది 550 రెట్లు విటమిన్ ఈ కంటే గొప్పదండి. ఇక మీరు ఊహించుకోండి ఎంత మంచి ఇంగ్రీడియంట్ మన క్యూర్సెల్ అనేది పొందుపరిచారు మనకి అని. దాంతో పాటుగా మన స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయండి కొంతమందికి, సరిగ్గా నిద్ర రాకపోవడము, టైంకి నిద్ర రాకపోవడము, పడుకుంటే క్వాలిటీ స్లీప్ అనేది లేకపోవడం, ఇలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చేయడంలో అస్టాక్సాంతిన్ అద్భుతమైన రోల్ ప్లే చేస్తుంది. సో మన క్యూర్సెల్ ఎంతైనా మెచ్చుకోవచ్చు. తద్వారా ఈ డిప్రెషన్ ఏదైతే ఉందో ఆ డిప్రెషన్ ని తగ్గించడంలో కూడా మన క్యూర్సెల్ చాలా హెల్ప్ అవుతుంది. ఇది మన అస్టాక్సాంతిన్ గురించి అండి. ఇకపోతే మన ప్లాంట్ బేస్డ్ ఒమేగా 369 ఫ్యాటీ యాసిడ్స్ అని లాస్ట్ ఇంగ్రీడియంట్ మన క్యూర్సెల్ లో ఉన్నటువంటిది, 9వ ఇంగ్రీడియంట్. ఇది ఏం చేస్తుంది, మన హార్ట్ అంటే గుండె, మన బ్రెయిన్, మన మజిల్, వీటన్నిటికి బాగుండడం కోసం ఈ ఒమేగా 369 ఏదైతే ఉన్నాయో ఫ్యాటీ యాసిడ్స్ అవి అత్యద్భుతంగా పనిచేస్తుందండి. వెయిట్ లాస్ లో పనికి వస్తుంది, బ్లడ్ లో ఉండే ట్రైగ్లిజరైడ్స్ ని తగ్గించడంలో పనిచేస్తుంది. డిమెన్షియా అంటామండి, అంటే ఈ మతిమరుపు సమస్యలు, మానసిక స్థితి సరిగా లేకపోవడము, ఏజ్ పెరిగే కొద్దీ వస్తుంటాయండి ఇవన్నీ. ఈ రోజుల్లో ఏజ్తో సంబంధం లేకుండా వస్తున్నాయి అనుకోండి. ఏదైతే డిమెన్షియా ఉందో, అంటే ఒక వస్తువుని ఒక చోట పెట్టింటాము, హడావుడిలో మనం ఎక్కడ పెట్టింటామో మనమే మర్చిపోతామండి. ఎంతమంది మనం ఎక్స్పీరియన్స్ అయి ఉంటాము, హడావుడిలో వెళ్తూ వెళ్తూ కీస్ ఎక్కడ పెడతాము, దానికోసం వెతుకుతూ ఉంటాం. ఇలాంటి చాలా. సో ఈ మానసిక స్థితి సరిగా లేకపోవడము, సరిగా డెసిషన్స్ తీసుకోకపోవడము, ఏం చేయాలో తోచకపోవడము, ఇలాంటి అన్ని సమస్యలకి ఈ మన ఒమేగా 369 ఏదైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడడంలో హెల్ప్ అవుతుందండి. నర్వస్ సిస్టమ్ యొక్క ఫంక్షన్స్ ని బాగా పనిచేయించడం ద్వారా ఈ స్థితి మనకి వస్తుందండి. ఒకవేళ ఈ ఫ్యాటీ యాసిడ్స్ కనుక తక్కువ అయితే ఏమవుతుంది, ఇందాక చెప్పాం కదా, బ్రెయిన్ ఫాగ్ అనే ఒక కండిషన్ వస్తుందండి. బ్రెయిన్ ఫాగ్ అంటే ఇదే జ్ఞాపక శక్తి తగ్గిపోవడము, కన్ఫ్యూజన్స్ గా ఉండడము, మర్చిపోతూ ఉండడము, దేని మీద ఫోకస్ చేయలేకుండా ఉండడము, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి. వీటన్నిటిని మనము బ్రెయిన్ ఫాగ్ అంటాం. ఈ బ్రెయిన్ ఫాగ్ కండిషన్ నుంచి మళ్ళీ కాపాడుతుందండి. ఇవన్నీ ఎక్కువైతే ఏమవుతుంది, అట్లాట్ ఇట్ లీడ్స్ టు డిప్రెషన్. ఇది డిప్రెషన్కి దారి తీస్తుంది. సో ఇలా వెళ్ళకోకుండా ఉండడంకి మన క్యూర్సెల్ అత్యద్భుతంగా పనిచేస్తుంది. దీంతో పాటు అడిషనల్ బెనిఫిట్ అండి, చాలా మందికి జాయింట్ పెయిన్స్ ఉంటాయి కదా, ఈ జాయింట్స్ పెయిన్స్ నుంచి మనకి చాలా సార్లు మన బాబా సార్ కూడా చెప్పినారు ఈ జాయింట్ పెయిన్స్ ఎలా వస్తాయి అనేది. ఈ జాయింట్స్ పెయిన్స్ ని తగ్గించడంలో మన ఈ ఒమేగా 369 ఏదైతే ఉన్నాయో అది చాలా అత్యద్భుతంగా పనిచేస్తుందండి. సో ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ ని ఒక రూపంలో ఒక గిఫ్ట్ అనుకోవాలండి, దీన్ని చాలా పెద్ద గిఫ్ట్ అనుకోవాలి. ఇంత పెద్ద గిఫ్ట్ ని అన్నిటిని కలిపి ఒక చిన్న క్యూర్సెల్ అనే ఒక ప్రోడక్ట్ రూపంలో అందించిన న్యూ యంగ్ కంపెనీని ఎంతైనా మెచ్చుకోవచ్చు. ఇంకొకసారి చెప్తున్నానండి, మన లయన్ ప్రసాద్ సార్ గారికి, సార్ థ్యాంక్ యూ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ఆల్ న్యూ యంగ్ ఫ్యామిలీ. మాకు ఇంత మంచి ప్రోడక్ట్ ని పరిచయం చేసినందుకు, మా అందరి యొక్క హెల్త్ ని కాపాడుతున్నందుకు థ్యాంక్ యూ సార్. ఇంతటితో నా సెషన్ ముగిస్తున్నాను. ఓవర్ టు బాబా సార్.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ షేరింగ్. థ్యాంక్ యూ సార్. ఒక 5 మినిట్స్ టైం ఉందండి. ఈ 5 మినిట్స్ టైంలో రీసెంట్ గా జరిగినటువంటి ఒక 2 డెవలప్మెంట్స్ గురించి, 2 విషయాల గురించి నేను మీతో మాట్లాడాలని చెప్పి అనుకుంటున్నాను. అది మొదటిది వచ్చేసేసి, సార్ మీరు రెగ్యులర్ గా కనుక మన టెస్ట్ మనీ సెషన్స్ కనుక అటెండ్ అవుతూ ఉంటే, ఈ టెస్ట్ మనీ సెషన్స్ లో జరిగేటటువంటి కొన్ని విషయాలు ఒక పర్టికులర్ గా మీరు కనుక అబ్జర్వ్ చేస్తారండి, మనకు వచ్చేటటువంటి ఇండికేషన్స్, మనకు వచ్చేటటువంటి టెస్ట్ మనీస్ ఇవన్నీ కూడా వర్గీకరణ చేసుకుంటూ వెళ్తేనండి, ఒక వర్గీకరణలో మనకి ఇవి పెరుగుతున్నాయండి. అవి ఏమిటి అని అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే మనం ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నది కేవలం సోరియాసిస్ గురించి చెప్పుకున్నాం. మనం సోరియాసిస్ బాగా పనిచేస్తుంది అని చెప్పి చెప్పుకున్నాం అనమాట. అదొక్కటే మనం చెప్పుకుంది ఎక్కువగా. విటిలిగో గురించి కూడా చెప్పాము. విటిలిగో గురించి కూడా మనకి టెస్ట్ మనీస్ ఉన్నాయి, కాకపోతే అవి ప్రామినెంట్ గా ముందుకు రాలేదు, వాళ్ళు ముందుకు రావట్లేదు. లాస్ట్ సండే కూడా ఒక వాళ్ళతో సక్రమ్ అనేటటువంటి ఒక వ్యక్తితో మనం మాట్లాడిద్దాము అని అంటే అతను వెళ్ళిపోయాడు. వాళ్ళ అబ్బాయితో మాట్లాడించేసరికి వాళ్ళ అబ్బాయి ఏమో 5% 10% అని చెప్పాడు. నిజంగా జరిగింది ఏంటో చెప్పలేదు. అతనికి జరిగింది ఏంటి అని అంటే, ఆ రోజున విటిలిగోలో ఎందుకని అతన్ని నేను మాట్లాడమని చెప్పాను అని అంటే, అతనికి ఆ స్ప్రెడ్ అవడం అని అన్నది తగ్గింది. అది వితిన్ 20 days లో రోజుకు 2 times వాడాడు. స్ప్రెడ్ అవడం అని అన్నది ఆగిపోయింది. రెండోది ఏంటి అని అంటే, ఆ ప్యాచెస్ యొక్క కలర్ ఒకటి డార్కెన్ అవుతూ వస్తుంది. అందుకనే నేను తన్ని చెప్పమని చెప్పాను అనమాట. బట్ డ్యూ టు అర్జెన్సీ అండి అతను వెళ్ళిపోవాల్సి వచ్చింది. వాళ్ళ అబ్బాయితో మాట్లాడించాల్సి వచ్చింది వాళ్ళు. దాంతో దట్ హ్యాపెండ్ అనమాట. ఇంకొకటి ఏంటి అని అంటే, డాక్టర్ విశ్వనాథం గారండి తను చెప్పారు మనకి ఇది లూపస్ నెఫ్రైటిస్ గురించి. ఈ లూపస్ అనేది అదొక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి. దీని గురించి మనం ఇంతకు ముందు మాట్లాడుకోలేదు, కానీ అది చాలా వాటి మీద అటాక్ చేస్తుంది. అందులో నెఫ్రాన్స్ మీద అటాక్ చేయడం అన్నది ఒకటి. దాంట్లో ఇది పనిచేసింది అని చెప్పి ఆ ఇండికేషన్ ఏదైతే ఉందో, ఆ ఇండికేషన్ లో మన ప్రోడక్ట్ పనిచేయడం అన్నది ఏదైతే ఉందో, అది ప్యూర్లీ బికాస్ ఆఫ్ అవర్ న్యాచురల్ సోర్స్ అండి. అలా పనిచేయడానికి అదొక్కటే కారణం, ఇంక వేరేది ఏమీ కనపడుతుంది. ఓకేనా? అదొకటి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే, అలోపతికి కూడా అర్థం కానీ చాలా వాటికి అల్టిమేట్ గా ఏం చేస్తారంటే సార్, అలోపతిలో ఆపరేషన్ అన్నది వాళ్ళకి అల్టిమేట్ ఆఖరి ఇంటర్వెన్షన్ అంటారు అనమాట. దీన్ని అంటే ఏంటి, మన బాడీలోకి వాళ్ళు చొచ్చుకుపోవడం, అది ఆఖరిది అనమాట. ఫస్ట్ వాళ్ళు కంట్రోల్ చేయడానికి ట్రై చేసి చివరికి వచ్చేసరికి ఇచ్చేస్తారు. అటువంటిది ఒకటి ఏంటి అని అంటే ఎండోథెలియల్ హైపర్ప్లాసియా. అది కూడా చెప్పారు మన డాక్టర్ విశ్వనాథం గారే చెప్పారు. దీనికి ఆ గర్భాశయాన్ని తీసేయటం తప్ప వేరే దారి లేదండి, వేరే దారి లేదు. అది కూడా ఎట్ ది ఏజ్ ఆఫ్ 65. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అంటే, మా మదర్ కూడా ఆ ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది ఎట్ ది ఏజ్ ఆఫ్ 70. తనకు కూడా అది తీసేయాల్సి వచ్చింది. కానీ అది కంట్రోల్ అవడం అన్నది, అది తగ్గడం అన్నది ఇట్ ఈస్ ఎ గ్రేట్ న్యూస్ అండి. ఓకేనా? ఈ రకంగా ఏదైతే ఇవన్నీ ఉన్నాయో సార్, నేను మిమ్మల్ని అడిగేది ఏంటి అని అంటే, కేవలం విని వెళ్ళిపోయే సెషన్స్, మోటివేషన్ సెషన్స్ అవి వేరండి. కానీ ట్రైనింగ్ సెషన్స్, ఆ తర్వాత ఏమో ఈ ప్రోడక్ట్ సెషన్, తర్వాత ఏమో ఆ టెస్ట్ మనీ సెషన్ లో ఏవైతే చెప్తున్నారో వాటిని మీరు రాసుకోకపోతే యు ఆర్ గోయింగ్ టు లూజ్ ఎ లాట్ అండి. మీ అనుమానాలుగానే ఉంటాయి, మీ అటెండెన్స్ గానే ఉంటుంది, అటెన్షన్ అంటే అటెన్షన్ గానే ఉంటుంది. కానీ దానివల్ల వచ్చేటటువంటి అవుట్కమ్ మనకి అనుభవంలోకి రాదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ విషయాల్లో మాత్రం మీరు కంపల్సరీ ఈ రోజున ఆదివారం పూట అట్లీస్ట్ ఈ 2 days అండి, ఈ 2 days లో మాత్రం మీరు కంపల్సరీ ఇప్పుడు ఈ రోజున ఎన్నో విషయాలు చెప్పారు. ప్రతి ఇంగ్రీడియంట్ గురించి చెప్పారు. అవన్నీ మళ్ళీ చెప్పాలి అని అంటే మనం చెప్పలేము. దాన్ని మనం ఏం చేయాలంటే నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకుంటే రిఫరెన్స్కి వస్తే ఏమవుతుంది అంటే, ఎవరైనా ఒక డౌట్ అడిగినప్పుడు దాన్ని మీరు చెప్పగలుగుతారు. ఒకసారి చదివింది, ఒకసారి విన్నది, ఒక్కసారి విన్నట్టంటే, ఒక్కసారి చదివింది మీరు 4 సార్లు చదివినట్లు లెక్క, ఒకసారి రాసింది 10 సార్లు మీరు మననం చేసుకున్నట్లు లెక్క. ఓకేనా? కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి సార్. ఆ తర్వాత రెండో విషయం ఏంటంటే సార్, చాలా మంది ఎంత క్లియర్ గా చెప్పినా కూడా
యూసేజ్ విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారండి. అవేంటి అని అంటే నాలుగు కింద ఉంచుకోకుండా నాలుగు పైకి తీసుకురావడం, ఆ తర్వాత తొందరగా మింగేయడం, ఈ రకమైనటువంటి ఇవి చేస్తున్నారు. సార్ అందరికీ యూనివర్సల్ గా నేను చెప్పేది ఏంటి అని అంటే అది నోట్లో వేసుకున్న దగ్గర నుంచి కరిగేదాకా, కరిగిన తర్వాత కూడా 1 minute కంపల్సరీ 1 minute మీరు ఆ నాలుక కిందే ఉండేటట్టు చూడండి. ఇక్కడ నాలుక కింద అంగిలి లాగా ఉంటుంది కదా, మనకి ఒక కప్పు లాగా ఉంటుంది అది. ఓకేనా? ఆ కప్పులో ఆ లిక్విడ్ అన్నది ఉండిపోతుంది. ఆ ఉండిపోయినటువంటి లిక్విడ్ లో ఉన్నటువంటి మన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన క్యాపిల్లరీస్ ద్వారా, బ్లడ్ వెసల్స్ ద్వారా బ్లడ్ లోకి సక్ చేయబడతాయండి, లోపలికి తీసుకోబడతాయి అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా ఇంకొకసారి ప్రతి ఒక్కరికి ఇచ్చేటప్పుడు ఈ విషయాన్ని తప్పనిసరిగా చెప్పండి సార్. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే, మన ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు డైట్ రిస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉంటాయా అని అంటే ఏమీ ఉండవు. డైట్ రిస్ట్రిక్షన్స్ అన్నవి ఏమీ ఉండదు. ఏదైనా మీరు మెడికేషన్ తీసుకునేటప్పుడు డైట్ రిస్ట్రిక్షన్స్ అన్నవి చాలా రేర్ గా ఉంటాయండి. ఇది ఫస్ట్ లో నేను చెప్పాను అనమాట. డైట్ రిస్ట్రిక్షన్స్ వేటుకు ఉంటాయి అని అంటే కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయండి, అది అబ్జార్ప్షన్ ఆఫ్ దోస్ ప్రోడక్ట్స్ విల్ బి హ్యాంపర్డ్ బై ది ఫుడ్ ఇంటేక్ అనమాట. అటువంటి వాటికి ఉంటాయి. ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ కాంట్రా ఇండికేటెడ్ ఉంటాయి, వాటిల్లో ఉంటాయి అనమాట. దానికి మనదేంటి అంటే మనది వెల్ యాక్సెప్టెడ్ అండి, వెల్ టాలరేటెడ్ అండి, అంత న్యాచురల్ అండి. డైరెక్ట్ గా బ్లడ్ లోకి సక్ చేయబడుతుంది అని అంటే దట్ ఇట్స్ సెల్ఫ్ ఈజ్ an indication for you to accept that it is a natural and safe అన్నమాట. ఓకేనా? ఇదొక విషయం అండి. మూడో విషయం ఏంటి అని అంటే, మాట్లాడితే ప్రతి ఒక్కళ్ళు కూడా స్టెరాయిడ్స్ అంటున్నారు. ఈ మొత్తానికి కూడా మీకు రిపోర్ట్లు కూడా అవసరం లేదు సార్. ఒక్క చిన్న సెంటెన్స్ చాలు మీకు వాళ్ళకి సమాధానం చెప్పాలి అని అంటే. స్టెరాయిడ్స్ ఎలా ఇస్తారో వాళ్ళకి తెలియదండి. స్టెరాయిడ్స్ ఎన్ని రకాలు ఉంటాయో వాళ్ళకి తెలియదు. ఈ విషయం నేను ఆల్రెడీ చెప్పాను మీకు. అసలు స్టెరాయిడ్స్ అని అన్నది మన ప్రోడక్ట్ లో ఉంటే మన ప్రోడక్ట్ కు వచ్చేటటువంటి FSSAI లైసెన్స్ కానీ, ఆ తర్వాత HPCA లైసెన్స్ కానీ, లేదా GMO ఇవేమీ రావన్నమాట. అవన్నీ వచ్చినాయంటే మన దాంట్లో స్టెరాయిడ్స్ లేనట్టే. మూడో విషయం ఏంటి అని అంటే, ఈ స్టెరాయిడ్స్ అని అన్నది మన బాడీ యాక్సెప్ట్ చేసేటటువంటి విషయం కాదు. యాక్సెప్ట్ చేయదు మన బాడీ. మన బాడీలోకి బలవంతాన ఇంజెక్షన్ ద్వారా ఇస్తారు. ఓకేనా? ఆ రకంగా ఇచ్చేటటువంటి స్టెరాయిడ్స్ అనమాట. మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో, మన ప్రోడక్ట్ లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మన బాడీ యాక్సెప్ట్ చేసేది ఉంది. యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి అది బ్లడ్ లోకి డైరెక్ట్ గా సకిన్ అయిపోతుంది. మీరు నోట్లో వేసుకున్నవన్నీ బ్లడ్ లోకి వెళ్ళవు సార్. ఓకేనా? కానీ ఇవి అన్ని వెళ్ళిపోతున్నాయి అని అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆర్ ఇండికేషన్. నేను ఇంకోసారి చెప్తున్నాను. ఓకేనా? ఆ తర్వాత ఈ రోజుకి చివరిగా సార్, మీరెవరు కూడా, నేను ఫస్ట్ నుంచి ఒక మాట చెప్పుకుంటూ వస్తున్నాను, ఈ సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెషన్స్ మన యొక్క బిలీఫ్ ని ఫెయిత్ లోకి మార్చడానికి పనికి వస్తాయండి. బట్ నాట్ ప్రెజెంటింగ్ టు ది పీపుల్ అండి. ప్రెజెంటేషన్ చేయడానికి ఇది వద్దు. ఇది చేయటం వల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతారు, వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తారు. వాళ్ళని కూడా ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పి ఇచ్చేసిన తర్వాత వాళ్ళని ఈ సెషన్స్ కి అటెండ్ అయ్యేటట్టు చేయండి. వాళ్ళ బిలీఫ్ కూడా ఫెయిత్ లోకి టర్న్ అవుతుంది. ఎందుకంటే మనం చెప్పేటటువంటి, మనం చేసేటటువంటి, మనం చేస్తున్నటువంటి డిజైన్ ఏదైతే ఉందో, ఈ ప్రోగ్రామ్ యొక్క డిజైన్ ఏదైతే ఉందో అది ఎటువంటిది అని అంటే, మనకు కావాల్సినటువంటి అన్ని వనరులు మన దగ్గర ఉండాలండి. ఎవరు ఏది అడిగినా కూడా చెప్పగలిగి మనం ఉండాలి. ఆ ఉద్దేశంతో పెడుతున్నటువంటి సెషన్స్ ఇవి. అంతేగాని ప్రెజెంటేషన్ లో దీన్ని చూపించడం కాదు. నిన్న ఆ ప్రెజెంటేషన్స్ కి ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా ఒక సింపుల్ గా ఎస్టాబ్లిష్ చేయడానికి నేను ట్రై చేశాను నా ప్రెజెంటేషన్ లో. ఎందుకనంటే సార్, మన ప్రెజెంటేషన్ లో రోగాలు వాటి గురించి మనం ఎంత ఎక్కువగా మాట్లాడితే మనం అంత ఎక్కువగా కన్ఫ్యూజ్ చేస్తున్నట్లే. మనం టు ది పాయింట్ మాట్లాడదాం. టు ది పాయింట్ అంటే ఏంటి, నా ప్రోడక్ట్ ఏంటి, అది ఎందుకు పనిచేస్తుంది, నా ప్రోడక్ట్ ఏంటి, ఎక్కడ పనిచేస్తుంది, ఈ రెండు చెప్పగలిగితే చాలు. ఎందుకు పనిచేస్తుంది, మన బాడీ మొత్తం సెల్తోనే తయారైంది. ఆ సెల్ పాడైతే మన బాడీ పాడైనట్లు లెక్క, ఆ సెల్ ని రిపేర్ చేసుకుంటే మన బాడీ బాగున్నట్లు లెక్క. ఇది నా ఫస్ట్ పేజీ. రెండో పేజీ ఈ సెల్స్ ని బాగు చేయడానికి మన 2 ఇండికేషన్స్ ఉన్నాయి, 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మిగతావన్నీ కూడా సెల్ కి ప్రాబ్లం రాకుండా చూస్తున్నాయి. ఈ 4 సెంటెన్సులు చాలు సార్. మీరు ప్రోడక్ట్ యూ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్ అన్నారు. యూ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. దీని గురించి మీకు అన్ని వివరాలు కూడా మన సెషన్ లో తెలుస్తాయి అనేటటువంటిది మీరు చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో ఇదొక విషయం నేను చెప్పాలని చెప్పి అనుకున్నానండి. సో నేను కూడా ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను. ఐఎమ్ సారీ ఫర్ దాట్ అండ్ ఐఎమ్ ఫర్ టేకింగ్ 5 minutes టైం. Now today I would like to conclude this session and let us కొంతమంది హ్యాండ్ రేస్ చేశారు, బట్
సమయాభావం వల్ల ఇక్కడ టైం ఇవ్వలేకపోతున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అద్భుతమైన సెషన్ బాబా సార్. యాజ్ యూజువల్ ఇది ఒకటి మీకు పరిపాటి అనిపోయింది. ఒక సచిన్ టెండూల్కర్, ఒక విరాట్ కోహ్లీ, ఇలాగ ఒక మహేంద్ర సింగ్ ధోని ఇన్నింగ్స్ బాగా ఆడాడంటే అందులో కొత్త ఉంది అన్న చందాన మీ సెషన్ ఏ రోజు కూడా ఎప్పుడు కూడా మనకి చాలా అత్యద్భుతంగా, చాలా ఇన్స్పిరేషనల్ గా, ఇన్ఫర్మేటివ్ గా మా అందరికీ కూడా ఇస్తున్నాయి. మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ వల్ల మేము ఫీల్డ్ లో వెళ్ళి ఎంతో పని చేసుకోగలుగుతున్నాము. సో నాతో పాటు ఎంతో మంది ఇక్కడ ఉన్న లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్, మీరు ఇచ్చే స్టాటిస్టిక్స్ ఎవ్రీథింగ్ వాడుకుని ఇక్కడ ఫీల్డ్ లో మనం వర్క్ చేసుకుని సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మీరు వచ్చేసి మాకెంతో సేవ చేస్తున్నారు. చాలా అద్భుతం సార్. అవుట్ స్టాండింగ్ సెషన్. అదేవిధంగా ఈరోజు మనకు వచ్చేసి ఎవరైతే మన శ్యామ్ ప్రసాద్ గారు సెషన్ చెప్పారో చాలా ఆయన కూడా మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి ఆయన సెషన్స్ అనేది. చాలా ఈజీగా అరటిపండు ఒలిసి నోట్లో పెట్టినట్టుగా సింపుల్ పదాలతో సరళమైన భాషలో అసలు ఆ గోకులంలో ఆ శ్యామసుందరుడు గోవులను గోపికలను ఆకట్టుకున్న చందాన ఈరోజు డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ కూడా మన క్యూర్సెల్ కస్టమర్స్ ని, క్యూర్సెల్ డిస్ట్రిబ్యూటర్స్, న్యూయంగ్ డిస్ట్రిబ్యూటర్స్ ని అందరినీ కూడా ఎంతో ఆకర్షించుకుంటున్నారు మన శ్యామ్ సుందర్ గారు. రోజుకి మీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోందండి శ్యామ్ సుందర్ గారు. అద్భుతం అండి. చాలా ఎక్సలెంట్ గా మీ సెషన్ ఉంది ఈరోజు. మంచి ఇన్ఫర్మేషన్, మంచి చాలా ఒక్కొక్క అంశం ఎలా మనకి ఉపయోగపడుతుంది మన బాడీకి కానీ, మన హెల్త్ సిస్టమ్ కానీ, ప్యాథలాజికల్లీ అండ్ మనకి హెల్త్ పరంగా ఎవ్రీథింగ్ అనేది చాలా నీట్ గా, చాలా క్షుణ్ణంగా, బాగా అర్థమయ్యేలాగా మీరు కూడా చెప్పారు. ఇలా ప్రతి ఒక్కరు అష్టదిగ్గజాల్లాగా ఒక్కొక్క పాత్రను అభినయిస్తూ మన ఈ బిజినెస్ ని ముందుకు తీసుకెళ్తున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇందులో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనేది లేకుండా చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరి పాత్ర ఎవరి పాత్ర అలాగా మనకి ఈ దీంట్లో ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు ఈ సిస్టమ్ ని క్రియేట్ చేసిన మన లయన్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక అష్టదిగ్గజాల్లాగా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క ట్రైనరు, ప్రతి ఒక్క మోటివేటరు, స్పీకరు మనకు వచ్చేసి ఇక్కడ అద్భుతంగా మనకు వచ్చేసి విషయాలు తెలియజేసి బిజినెస్ ని ముందుకు తీసుకెళ్ళడానికి మనకు తోడ్పడుతున్నారు. సో శ్యామ్ సుందర్ గారు చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్. ఎక్సలెంట్ సెషన్. అండ్ సార్ బాబా సార్, యాజ్ యూజువల్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ ఈ సెషన్ ని మీరు కంక్లూడ్ చేయొచ్చు. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మంగళవారం కలుద్దాం అండి ఇంకొక సెషన్ తో. థ్యాంక్ యూ.